ఓకే. సో, మన లాస్ట్ క్లాస్‌లో ర్యాండమైజేషన్ అంటే ఏంటి? కన్‌స్ట్రెయింట్స్ అనేవి దేనికి యూజ్ చేసుకుంటున్నాం. సో, దాంట్లో ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనేవి ఇఫ్ కండిషను, ఇఫ్ ఎల్స్ కండిషను, ఎల్స్ ఇఫ్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషను చెక్ చేసాం. సేమ్ అలాగే ఇంప్లికేషన్ ఆపరేటర్. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇంప్లికేషన్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఇంప్లికేషన్ ఆపరేటర్ అంటే ఇంప్లికేషన్ ఆపరేటర్ నేను చెప్పలేదు కదా! సో, ఇంప్లికేషన్ ఆపరేటర్ అనేది జస్ట్ ఇలా మనకి అసర్షన్స్‌లో వస్తది. జస్ట్ ఒక ఈవెంట్‌లో కూడా మనం ఈ ఇంప్లికేషన్ ఆపరేటర్ ట్రిగ్గరింగ్ పర్పస్ కోసం వాడతాం అనమాట. సో, జస్ట్ హైఫన్ సో, యారో మార్క్ సింబల్‌లా ఉంటుందనమాట. ఓకే. హైఫన్ గ్రేటర్ దాన్. సో, ఇది సింటాక్స్. సో, సింబల్ రిప్రజెంటేషన్. ఇంప్లికేషన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే 2 వేరియబుల్స్‌కి మధ్యలో ఈ ఆపరేటర్ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఎల్‌హెచ్‌ఎస్ అనేది ట్రూ అయినప్పుడే ఆర్‌హెచ్‌ఎస్ అనేది అప్లికబుల్ అవుతుందనమాట. ఓకేనా? ఎల్‌హెచ్‌ఎస్ అనేది ఎక్స్‌ప్రెషన్ ఆర్ కండిషన్. సో, ఎల్‌హెచ్‌ఎస్ కండిషన్ ట్రూ అయితే ఆర్‌హెచ్‌ఎస్ కన్‌స్ట్రెయింట్స్ అనేది ఓన్లీ అప్లైడ్ ఇఫ్ ఎల్‌హెచ్‌ఎస్ ఈస్ ట్రూ. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఉన్నది ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ రైట్ హ్యాండ్ సైడ్‌లో ఉన్న దానికి కన్‌స్ట్రెయింట్ అనేది అప్లికబుల్ అవుతుందనమాట. అది. అసలు ఎందుకు ఇంప్లికేషన్ ఆపరేటర్స్ అనేవి దేని పర్పస్ కోసం? ఇంప్లికేషన్ ఆపరేటర్ అనేది ఇప్పుడు మనం చిల్డ్రన్స్‌కి చెప్తా ఉంటాం. ఏమని చెప్తా ఉంటాం? ఆహ్, వర్క్ చేసేయండి, హోంవర్క్ చేసేయండి. వర్క్ చేసిన తర్వాత వెంటనే టీవీ చూద్దురు గాని అని చెప్పేసి అంటాం. ఓకే. సో, ఇఫ్ యూ డన్ ఆ! హ్మ్. ఇఫ్ హోంవర్క్ ఈస్ డన్, దెన్ టీవీ పర్మిషన్ ఈస్ వాలిడ్. అలా. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. సో, హోంవర్క్ అనేది డన్ అయింది అనంటే కనుక మనం ఏం చేస్తామంటే ఆహ్, కండిషన్ ఇస్తామనమాట. కండిషన్ చెప్తాం. సో, కండిషన్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు దాన్ని ఫినిష్ చేసి అప్పుడు టీవీ చూడడం స్టార్ట్ చేస్తారనమాట. సేమ్ అలాగే ఇప్పుడు కూడా మనం ఏం చెప్తాం మీరొస్తానంటే చెప్పండి మేము వెయిట్ చేస్తాం అంటారు. అంటే మనం వాళ్ళు ఒకరొచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆ కండిషన్ వస్తేనే నెక్స్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సేమ్ అదే కండిషన్ ఇక్కడ కూడా. సో, ఇంప్లికేషన్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే ఎల్‌హెచ్‌ఎస్ అనేది ట్రూ అయినప్పుడే ఆర్‌హెచ్‌ఎస్ అనే కండిషన్ అనేది అప్లికబుల్ అవుతుందనమాట. ఇది కండిషను, ఇక్కడ కన్‌స్ట్రెయింట్. ఈ కండిషన్ ట్రూ అయితేనే కన్‌స్ట్రెయింట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ, దెన్ కన్‌స్ట్రెయింట్ మస్ట్ బి సాటిస్ఫైడ్. కన్‌స్ట్రెయింట్ అనేది సాటిస్ఫై అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అయితే కనుక కన్‌స్ట్రెయింట్‌ని ఇగ్నోర్ చేసేస్తుందనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇంప్లికేషన్ ఆపరేటర్. ఓకే. ఇంప్లికేషన్ ఆపరేటర్ మనం ఇక్కడ ఏం చెప్తున్నాము? జస్ట్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఏదైతే ఇస్తున్నామో జస్ట్ స్కేల్ ఈక్వల్ టు లో. అంటే మీరు లో అయినప్పుడు మాత్రమే వాల్యూ లెస్ థాన్ 50 ఉండాలి. లేదు హై అయినప్పుడు మాత్రమే వాల్యూ అనేది గ్రేటర్ థాన్ 50 ఉండాలి. ఇలా మనం ఒక కండిషన్స్‌ని అండ్ దెన్ కన్‌స్ట్రెయింట్స్‌ని అప్లై చేస్తాం. కండిషన్ మీట్ అయినప్పుడే కన్‌స్ట్రెయింట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే. సో, నిన్న మనం చూసాం ఇఫ్ ఎల్స్ కండిషన్‌లో ఇఫ్ ఎనేబుల్ 1 అయితే ఆహ్, ఎనేబుల్ 1 అయితే డేటా అనేది గ్రేటర్ థాన్ 100 ఉండాలి అని చెప్పేసన్నాను. సేమ్ అలాగే ఇఫ్ ఎల్స్ లాగే వర్క్ అవుతుంది. సో, ఎనేబుల్ అనేది 1 అయితే కనుక డేటా మస్ట్ బి గ్రేటర్ థాన్ 100. సో, ఇక్కడ కన్‌స్ట్రెయింట్ ఏం రాస్తున్నాడు? కన్‌స్ట్రెయింట్ C1 ఎనేబుల్ ఇంప్లికేషన్ ఆపరేటర్. సో, ఇది ఇంప్లికేషన్ ఆపరేటర్. ఓకే. ఇంప్లికేషన్ ఆపరేటర్ కండిషన్. సో, కన్‌స్ట్రెయింట్. కండిషన్ ఏంటి? మనకి ఎనేబుల్ అనేది 1 అవ్వాలి. సో, ఇది కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే దెన్ కన్‌స్ట్రెయింట్ వచ్చేసరికి గ్రేటర్ థాన్ 100 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో, దెన్ మాడ్యూల్ కామన్. మాడ్యూల్ టీపీ క్లాస్ హ్యాండిల్ అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ హ్యాండిల్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే. Object creation and then repeat keyword and then begin packet.randomize $display. సో వాల్యూస్ అనేవి డిస్ప్లే చేసుకుంటాం. డేటా ఈక్వల్ టు సమ్ సో ఎనేబుల్ ఈక్వల్ టు %0d డేటా ఈక్వల్ టు %0d packet.data అండ్ packet.enable. ఓకే. ఇలా ప్యాకెట్ అంతే. అంతే మిగతాదంతా కామన్. అది.
సేమ్ అలాగే ఈక్వివాలెంట్ టు ఇఫ్ స్టేట్మెంట్ చూసారు కదా, ఇంప్లికేషన్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది. ఇఫ్ ఎనేబుల్ ఈక్వల్ టు ఎనేబుల్ ఇంప్లికేషన్ డేటా గ్రేటర్ దెన్ 100, ఇఫ్ ఎనేబుల్ డేటా గ్రేటర్ దెన్ 100. సో బోత్ ప్రొడ్యూసెస్ సేమ్ రిజల్ట్. మనకి ఇఫ్ కండిషన్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇంప్లికేషన్ ఆపరేటర్ కూడా అలాగే వర్క్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, వెన్ షుడ్ బి యూజ్ ఇఫ్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి, బెటర్ రీడబిలిటీ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అదే వెన్ షుడ్ యూ యూజ్ ఇంప్లికేషన్ ఆపరేటర్ అంటే కాంపాక్ట్ ఫామ్, కండిషన్స్ అవసరం లేదు, కాంపాక్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలంటే, సింపుల్ వేలో రిప్రజెంట్ చేయాలి అంటే కనుక మనం ఈ ఇంప్లికేషన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సేమ్ అలాగే ఈనం. సో ఎగ్జాంపుల్ యూజింగ్ ఈనం, టైప్ డెఫ్ ఈనం సమ్ లో హై అని చెప్పేసి తీసుకుంటున్నాడు. ఈ కండిషన్ ఏంటి, ఇఫ్ స్కేల్ ఈక్వల్ టు లో అయితే వాల్యూ లెస్ దాన్ 100. అంటే ఇప్పుడు స్కేల్ ఈక్వల్ టు లో కానప్పుడు ఇంక మిగిలింది ఏంటి, హై కదా. హై అయినప్పుడు 50 కన్నా ఎక్కువ వాల్యూస్ వస్తాయి. ఓకే, అది కన్స్ట్రెయింట్, అలా చెప్తాడు అనమాట. ఇంకా అవసరం లేదు, ఒక కండిషన్ చెప్పామంటే ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్ ఇంకా అవసరం లేదనమాట. అది సేమ్ అలాగే 3 కండిషన్లు ఉంటే 2 రాస్తే సరిపోతుంది. థర్డ్ది మనం తీసుకుంటుంది, కావాలంటే థర్డ్ది కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, లో మిడ్ హై. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, స్కేల్ ఈక్వల్ టు లో అయితే లెస్ దాన్ 50, స్కేల్ ఈక్వల్ టు మిడ్ అయితే కనుక ఇన్సైడ్ 50 to 100, లేదు స్కేల్ ఈక్వల్ టు హై అయితే కనుక గ్రేటర్ దాన్ 100. ఇప్పుడు మీరు ఇక్కడ కండిషన్ చెప్పకుండా జస్ట్ స్కేల్ ఈక్వల్ టు అని చెప్పేసి వదిలేస్తే ఈక్వల్ టు మిడ్ ఈక్వల్ టు ఆపరేషన్ వాడుతున్నాం కదా. సో దెన్ వాల్యూస్ని అసైన్ చేసుకున్నాం అంటే 3 కండిషన్లకి డిఫరెంట్ వాల్యూస్. ఓకే, అది. సో ఖచ్చితంగా ఇక్కడ మనం ఇది మెన్షన్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే హై లో మిడ్ అయిపోయింది, ఇంక మిగిలింది ఏంటి, హై కదా. ఇక్కడ కన్స్టెంట్ ఏమి ఇచ్చాను నేను, ఇన్సైడ్ ఆపరేటర్ 50 to 100 ఇచ్చాను. 50 to 100 కాస్త ఇక్కడ అంటే 0 నుంచి 50 లోపల ఫస్ట్ కండిషన్, 50 నుంచి 100 లోపల సెకండ్ కండిషన్, ఇంకా థర్డ్ కండిషన్ ఏమవుతుంది, 100 కన్నా ఎక్కువే అవుతుంది. ఇన్సైడ్ ఆపరేటర్, సో సేమ్ కండిషన్ స్మాల్, ఈ మోడ్ ఈక్వల్ టు స్మాల్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే సో సమ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఇంప్లికేషన్ ఆపరేటర్ విత్ ఇన్సైడ్. సో కండిషన్ ఏంటి ఇక్కడ, మోడ్ ఈక్వల్ టు స్మాల్, సైజ్ ఇన్సైడ్ 1 to 100, 1 to 10. అంటే ఏం జరుగుతుంది, 1 to 10 స్మాల్ అయినప్పుడు, మోడ్ స్మాల్ అయినప్పుడు మనకి రేంజ్ అనేది 1 to 10 లోపలనే రావాలి. అది. సో ఇక్కడ ఏం చేశాడు, క్లాస్ ప్యాకెట్ టైప్ డెఫ్ ఈనం స్మాల్ లార్జ్. సో ఇప్పుడు స్మాల్ తీసుకున్నాడు, కన్స్టెంట్ ఏంటి, మోడ్ ఈక్వల్ టు స్మాల్ అయితే ఇన్సెట్ 1 to 10, లేదు లార్జ్ అయితే కనుక 100 to 1000 అలా. ఓకే, సో మల్టిపుల్ కండిషన్స్, ఒకటే కాదు మల్టిపుల్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఏంటి, మోడ్ ఈక్వల్ టు రైట్ అండ్ సెక్యూర్ రెండు అయితే అప్పుడు అడ్రస్ అనేది 100 ఉండాలి, గ్రేటర్ దాన్ 100 ఉండాలి. అంటే ఇఫ్ రైట్ అండ్ సెక్యూర్ రెండు హై అయినప్పుడు మాత్రమే అడ్రస్ అనేది గ్రేటర్ దాన్ 100 ఉండేటట్టు ఎగ్జాంపుల్ వర్క్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ రైట్ అండ్ సెక్యూర్ రెండు హై అయితేనే అది. అండ్ దెన్ ఇంప్లికేషన్ ఆపరేటర్ విత్ అడ్రస్ అలైన్మెంట్. అడ్రస్ అలైన్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉంటేనే, అంటే 4, 8, 12, 16 ఇలా మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉంటేనే అడ్రస్ అనేది అలైన్ అవుతుంది. అడ్రస్ %4 ఈక్వల్ టు 0. సో దెన్ ఇక్కడ ఏమవుతుంది, వర్డ్ యాక్సెస్ అనేది జరుగుతుంది. ఆ వర్డ్ యాక్సెస్ ఎప్పుడు జరుగుతుంది అంటే మీది 1 అయినప్పుడు మనకి అడ్రస్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 4లోనే వస్తుంది అనమాట. %4 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 అనొచ్చు, లేదంటే ఎలైన్డ్ అడ్రసెస్ అంటే డివిజన్ ఆఫ్ 4 అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు అనమాట. అదేనా, బెటర్. ఇక్కడ చూడండి, ఏఎక్స్ఐ వెరిఫికేషన్లో లెంత్ ఇచ్చాడు 2, 4, 8, 16 ఇలా 4 కండిషన్స్ ఇచ్చాడు.
4 కండిషన్‌లకి ఒక ఫిక్స్‌డ్ వాల్యూస్ ఇచ్చాడు. అంటే ర్యాపింగ్ క్యాలిక్యులేట్ చేయడం గానీ, లేదంటే ఇంక్రిమెంట్ బర్స్ట్ క్యాలిక్యులేట్ చేయడం గానీ, ఫిక్స్‌డ్ బర్స్ట్ గానీ ఇలా 3 బర్స్ట్ టైప్స్ క్యాలిక్యులేట్ చేసేటట్టు ఇచ్చాడు. ఇప్పుడు మనం బ ర్యాండ్ బర్స్ట్ టీ అంటే హ్యాండిల్ ఏంటి? బర్స్ట్ టీ. దానికి హ్యాండిల్ ఏంటంటే బర్స్ట్ టైప్. ఓకే. ర్యాండ్ ఇంటూ బర్స్ట్ లెంగ్త్. సో, బర్స్ట్ లెంగ్త్ కన్సిడర్ చేసుకున్నాడు. అంటే లెంగ్త్ అనేది ఎంత రేంజ్ ఇచ్చాడు వీడు 2, 4, 8, 16 ఇలానే ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం టైప్ వచ్చేసరికి ఏదైనా తీసుకోవచ్చు. ర్యాప్ తీసుకోవచ్చు, ఇంక్రిమెంట్ తీసుకోవచ్చు, అండ్ దెన్ ఫిక్స్డ్ తీసుకోవచ్చు. ఓకే. ఏది తీసుకున్నా లెంగ్త్ అనేది 2, 4, 8, 16 లోపలనే ఉండాలన్నమాట. అది. సిపియు వెరిఫికేషన్ అప్పుడు కూడా సమ్ కోడ్స్‌ని వెరిఫై చేయడం కోసం ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అలాంటివన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం వీళ్ళు సిపియు వెరిఫికేషన్‌లో ఇంప్లికేషన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆప్ కోడ్ అనేది ఏం చేశాడు? డివిజన్ అప్లై చేశాడు. డివిజన్ అప్లై చేసినప్పుడు సోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే. సోర్స్ 1 అనేది సోర్స్ 2 అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలా. సేమ్ ఎడిషన్ గానీ, సబ్ట్రాక్షన్ గానీ, మల్టిప్లికేషన్ గానీ, డివిజన్ గానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దాన్ని టేబుల్ రాసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. దెన్ సో రైట్, సెక్యూర్, అడ్రస్, డేటా. సో మొత్తం అన్ని కంబైన్డ్‌గా తీసుకున్నాడు చూసారా? ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడు? అడ్రస్ అండ్ రైట్ 2 ఈక్వల్ అయితే సో 2, 1 అయితే అడ్రస్ అనేది గ్రేటర్ దాన్ 1000 అవుతుంది. అండ్ దెన్ అనదర్ కండిషన్ నాట్ రైట్ అయితే కనుక డేటా ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందా? సో రైట్ అంటే ఇక్కడ రైట్ అనేది 1 అవ్వాలి, సెక్యూర్ అనేది 1 అవ్వాలి. 2, 1 అయితే నాకు వచ్చే అడ్రస్ అనేది గ్రేటర్ దాన్ 1000 అవుతుంది. లేదు రైట్ అనేది 1 కాదు అని అనుకున్నప్పుడు సో 0 అయితే కనుక అప్పుడు డేటా ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే. సో కంప్లీట్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఏమేమి అప్లై చేసాడు? బరస్ట్ టైప్ ఫిక్స్డ్ అండ్ దెన్ ఇన్ టైప్ ఇంక్రిమెంట్ బరస్ట్, ర్యాపింగ్ బరస్ట్. సో 3 బరస్ట్‌ని ఇంప్లిమెంట్ చేసాడు. కానీ ఇది యూవీఎం ఎగ్జాంపుల్. ఓకే. యూవీఎం వచ్చినప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక సీక్వెన్స్ ఐటెమ్‌కి డేటాస్ తీసుకుంటాడు. కన్‌స్ట్రెయింట్స్ ఏమన్నా ఉండాలంటే కనుక సీక్వెన్స్ ఐటెమ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటాడు. ఓకే. సో జస్ట్ ఇమాజిన్ ట్రాఫిక్ రూల్స్. అంటే ట్రాఫిక్ లైట్ అనేది రెడ్ ఉన్నప్పుడు దెన్ యూ మస్ట్ బి స్టాప్. మనం ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే. అదే లైట్ గ్రీన్ ఉంటే కనుక సో దెన్ ద రూల్ మస్ట్ స్టాప్ ఇఫ్ ఈజ్ ఇర్రిలవెంట్. ఓకే. సో గ్రీన్ లైట్ పడినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి కదా! ఆగడం అనేది ఇర్రిలవెంట్ అనమాట. సో ఇఫ్ స్టాప్ రూల్ ఈజ్ ఓన్లీ బికమ్స్ యాక్టివ్ వెన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఎప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది? ట్రాఫిక్ లైట్ రెడ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఓకే. ఇంప్లికేషన్ ఆపరేటర్ అనేది కండిషన్‌ని చెక్ చేసుకొని కన్‌స్ట్రెయింట్‌ని అప్లై చేస్తుందన్నమాట. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ హౌ ఇంప్లికేషన్ ఆపరేటర్ వర్క్స్ ఇన్ సిస్టమ్ వేర్‌లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది కండిషన్, రైట్ హ్యాండ్ సైడ్ అనేది రూల్. ఓకే. సో రైట్ సైడ్ ఈజ్ ఎ రూల్. సో ఇఫ్ ఏంటి కండిషన్ బికమ్ ట్రూ దెన్ ద రూల్ మస్ట్ బి ఒబేడ్. ఖచ్చితంగా ట్రూ అయితే మనం రూల్ అనేది ఫాలో అవ్వాల్సిందే. అదే ఒబే చేయకపోతే రూల్ అనేది ఫాలో అవ్వకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా? జస్ట్ ఇంప్లికేషన్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో సేమ్ కోడ్స్ సో ఇది ఇంప్లికేషన్ ఆపరేటర్ బేసిక్ ఎగ్జాంపుల్. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సో లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సో ఇది లాస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూసుకున్నాం కదా మనం టైప్ డెఫ్ ఈనమ్ లాజిక్ 1 డౌన్ టు 0 అంటే 2 బిట్ తీసుకున్నాం. ఫిక్స్డ్ ఇంక్రిమెంట్ ర్యాప్. ఎగ్జిట్ చేయడం అంటే ఇప్పుడు ఓకేనా? సో టైప్ డెఫ్ ఈనమ్ లాజిక్ 2 డౌన్ టు 1 డౌన్ టు 0 2 బిట్. సో 2 బిట్ కాబట్టి 4 కండిషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ దెన్
క్లాస్ ఏఎక్స్ఏ ఐటమ్. సో ఏదైనా తీసుకోవచ్చు. ఏఎక్స్ఏ ప్రోటోకాల్కి సంబంధించింది చేస్తున్నాడు. అండ్ దెన్ బర్స్ట్ టైప్ టీ, బర్స్ట్ టైప్. సో ర్యాండ్ ఇంట్ అన్సైన్డ్ బర్స్ట్ లెంత్. అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటాడు. ఓకే. కన్స్ట్రైంట్ బర్స్ట్ టైప్ ఈక్వల్ టు ర్యాప్. ర్యాప్ బర్స్ట్ అయితే ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు? లెంత్ ఇన్సైడ్ 2, 4, 8, 16. అదే ఇంక్రిమెంట్ బర్స్ట్ అయితే ఈ అడ్రస్ కాదు, వేరే లెంత్. అడ్రస్ లెంత్ బర్స్ట్ లెంత్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 to 100. అదే బర్స్ట్ టైప్ ఫిక్స్డ్ అయితే కనుక లెంత్ ఈక్వల్ టు 1. సో ఇదంతా కామన్. మాడ్యూల్ టీబీ, class handle, set request, initial begin, request equal to memory creation. After that repeat begin if request dot randomize. సో randomize అయితే అప్పుడు ఏం జరగాలి? డిస్ప్లే ఈక్వల్ టు వాల్యూ జనరేట్ అవ్వాలి. లేదు అంటే కనుక randomization failure అనేది రావాలి. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ randomize వాడచ్చు, లేదంటే అసెట్ ఆఫ్ రిక్వెస్ట్ డాట్ randomize అని కూడా యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లం. స్టార్ట్ చేద్దాం. చూసారా ఇక్కడ కండిషన్ ఏం రాశారు? సో ర్యాప్ బర్స్ట్ అయితే కనుక అడ్రస్ బర్స్ట్ లెంత్ ఇన్సైడ్ 2, 4. సో టైప్ వచ్చేసరికి ఇంక్రిమెంట్. ర్యాప్ వచ్చేసరికి 8, 2, 4. సో 2, 4, 8, 16. 8 వచ్చింది ఇక్కడ. సో తర్వాత ఇంక్రిమెంట్ ఏం లేదు, అన్ని ఇంక్రిమెంట్లే ఉన్నాయి. ఓకే. ఒకటే ర్యాప్ వచ్చింది. సో కావాలంటే రిపిటేషన్ని రెప్యుటేషన్ ఇంప్రూవ్ చేస్తే అప్పుడు మళ్ళీ వాల్యూస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇంక్రిమెంట్ బర్స్ట్ ఎక్కువ రాకుండా ర్యాప్ ఫిక్స్డ్ కూడా రావచ్చు, ఎక్స్పెక్టింగ్ ర్యాండమైజేషన్ కాబట్టి. లేదు, అన్ని ఇంక్రిమెంట్లు ర్యాపే వచ్చింది. ఓకే. నెక్స్ట్ సో ఈ కోడ్స్ ఒకసారి చూడండి. సేమ్ అక్కడ మనం డిస్కస్ చేసుకున్నవే. హై లో తీసుకుంటున్నాం. అండ్ దెన్ క్లాస్ సీక్వెన్స్ ఐటమ్ టైప్ ఫీనం, హైలో లో హై స్కేల్ టీ, ర్యాండమ్ స్కేల్ యొక్క హ్యాండిల్ స్కేల్ తీసుకున్నాం, ర్యాండ్ బిట్ వాల్యూస్. సో ఇప్పుడు స్కేల్ లో అయితే కనుక వాల్యూ లెస్ దెన్ 50, అదే హై అయితే కనుక వాల్యూ గ్రేటర్ దెన్ 50. డన్. ఎండ్ క్లాస్. సో టీవీ వచ్చేసరికి ఇక్కడ కింద ఏదైతే టీవీ ఉందో సీక్వెన్స్ ఐటమ్ ఇదే కదా. స్కేల్ టీ సేమ్ టీవీ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. జస్ట్ ఇది స్కేల్ అయినా అంతే, సేమ్ ఇది ఒకటే టీవీ. సో ఇక్కడ తీసేద్దాం. ఓకే, దీనికి ఉంచాలి. ఓకే, ఇక్కడ యాస్టిజన్ చేసేయండి. ఇక్కడ వరకు ఎండ్ క్లాస్ వరకు. దెన్ ఫైన్ మాడ్యూల్ టీవీ. అండ్ దెన్ సో దీన్ని అన్కమెంట్ చేద్దాం. సేమ్ స్కేల్ ఈక్వల్ టు 1, 0. 1, 0 అయితే వాల్యూస్ అనేవి లెస్ దెన్ గ్రేటర్ దాన్, అంటే ఎవరికి గ్రేటర్ దాన్ ఎవరు లెస్ దెన్ వాల్యూస్. స్కేల్ ఈక్వల్ టు లో అంటే 0 కదా. 0 అయినప్పుడు సో 50 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, స్కేల్ 0 అయినప్పుడు 50 కన్నా తక్కువ ఉంది. 0 ఉన్నప్పుడు 50 కన్నా తక్కువ ఉంది. హై ఉన్నప్పుడు 50 కన్నా ఎక్కువ ఉండాలి, అంతే. ఓకే. సో అంటే కండిషన్ ట్రూ అయితే కన్స్ట్రైంట్ అనేది ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా. కన్స్ట్రైంట్ అప్లికబుల్ అవ్వాలి అంటే కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. సో ఫర్ ఈచ్ లూప్ ఇది ఆల్రెడీ మీరు చూసారు. సో ఫర్ ఈచ్ లూప్ మనం డిఫరెంట్ కండిషన్స్లో అప్లై చేసుకున్నాం. అరేస్లోని ఫర్ ఈచ్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం?
సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇప్పుడు each and every time imagine you are a teacher checking the marks of 100 students ప్రతి ఒక్కరిని చెక్ చేయాలి అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే అంటే వితౌట్ లూప్ అయితే కనుక స్టూడెంట్ ఆఫ్ 0 గ్రేటర్ దెన్ 35 స్టూడెంట్ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ 35 అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అలా 99 మెంబర్స్కి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇది ఇంపాసిబుల్ అదే ఫర్ ఈచ్ స్టూడెంట్ ఆఫ్ 5 గ్రేటర్ దెన్ 35 తీసుకున్నాను అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఇండెక్స్ని అదే టచ్ చేస్తుంది కదా ఫర్ ఈచ్ అనేది ఏం చేస్తుంది ఆటోమేటికల్లీ అప్లైస్ అప్లైస్ ద కన్స్ట్రైంట్ టు ఎవ్రీ ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్కి అప్లికబుల్ చేస్తుంది దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై ఫర్ ఈచ్ లూప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రైంట్స్లో మనం ఫర్ ఈచ్ లూప్ అనేది ఎరేస్ యూజ్ చేసుకున్నప్పుడు ప్రతి ఎలిమెంట్ని ఆటోమేటిక్గా టచ్ చేయడం కోసం ఫర్ ఈచ్ అనేది యూజ్ చేసుకుంటాం వై డు వి నీడ్ ఫర్ ఈచ్ ఇన్ కన్స్ట్రైంట్స్ ఎందుకు ఫర్ ఈచ్ అనేది మనకు కావాలి సపోజ్ ర్యాండ్ ఇంటి డేటా 100 తీసుకున్నాను ఎవ్రీ రిక్వైర్మెంట్ ఏంటి ఎవ్రీ ఎలిమెంట్ మస్ట్ బి పాజిటివ్ వితౌట్ ఫర్ ఈచ్ లేదు అంటే కనుక డేటా 0 గ్రేటర్ దెన్ 0 డేటా 1 గ్రేటర్ దెన్ 0 డేటా 2 గ్రేటర్ దెన్ 0 అలా డేటా 3 గ్రేటర్ దెన్ 0 అలా కన్సిడర్ చేసుకోవాలి అలా కాకుండా ఫర్ ఈచ్ తీసుకుంటే ఫర్ ఈచ్ డేటా ఆఫ్ 5 దెన్ డేటా ఆఫ్ 5 గ్రేటర్ దెన్ 0 అని చెప్పేసి తీసుకుంటే సరిపోతుంది ఓకే డేటా ఆఫ్ I గ్రేటర్ దెన్ 0 అని తీసుకుంటే ఖచ్చితంగా I వాల్యూని బట్టి వాల్యూ అనేది 0 ఉందా హై ఉందా అనేది చెక్ చేస్తుంది స్టూడెంట్ 0 స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 అలా ప్రతి స్టూడెంట్కి వాల్యూస్ని చెక్ చేస్తుంది సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఈచ్ array of I ఎక్స్ప్రెషన్ 2 డైమెన్షనల్ అయినా అంతే కదా 2 డైమెన్షనల్ అయినా ఫర్ ఈచ్ array of I, j ఎక్స్ప్రెషన్ అది మల్టీ డైమెన్షనల్ సో బేసిక్ ఏరే ఎలిమెంట్స్కి అప్లికబుల్ చేయొచ్చు వేటికి అప్లై చేయొచ్చు డిఫరెంట్ కండిషన్స్ కాల్డ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏరియా ఆఫ్ సైజ్ ఎంత అంటే 5 తీసుకున్నాడు ఓకే ఏరియా ఆఫ్ సైజ్ ఏమో 5 ఏరియా ఆఫ్ సైజ్ ఏమో 5 ఎవ్రీ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ 0 తీసుకున్నాడు సో ర్యాండ్ ఇంట్ డేటా అంటే ఇదేంటి ఏ టైప్ ఆఫ్ ఎరే డైనమిక్ ఎరే డేటా ఆఫ్ ఎంటీ బ్రాకెట్స్ తీసుకుంటే డైనమిక్ ఎరే అండ్ దెన్ కన్స్ట్రైంట్ సైజ్ సి డేటా డాట్ సైజ్ ఈక్వల్ టు 5 ఓకే కన్స్ట్రైంట్ సి డేటా డాట్ సైజ్ ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు అంటే డైనమిక్ ఏరే తీసుకున్నాడు కదా డైనమిక్ ఏరే దాని సైజ్ని మెన్షన్ చేసుకుంటాడు అనమాట సైజ్కి డేటా సైజ్ అనేది ఇన్బిల్ట్ మెథడ్ కదా డైనమిక్ ఏరేలో డేటా డాట్ సైజ్ ఈక్వల్ టు 5 తీసుకోవచ్చు 10 తీసుకోవచ్చు 20 తీసుకోవచ్చు 30 తీసుకోవచ్చు మన ఇష్టం ఓకే డైనమిక్ ఏరేలో స్మాల్ మెమరీస్కి మనం చిన్న సైజెస్ని అప్లికబుల్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు కన్స్ట్రైంట్ వాల్యూ వచ్చేసరికి ఏం చేస్తున్నాడు కావాలి అంటే సింగిల్ కన్స్ట్రైంట్లోనే రాసేయచ్చు మనం ఇక్కడ కన్స్ట్రైంట్ సైజ్ రాసాం కదా జస్ట్ సింగిల్ కన్స్ట్రైంట్ అయినా రాయొచ్చు కన్స్ట్రైంట్ C1 ఓకే అండ్ డేటా డాట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇది ఒక కన్స్ట్రైంట్ నెక్స్ట్ మళ్ళీ ఏంటి ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ I ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ I అని చెప్పేసి తీసుకొని అప్పుడు మళ్ళీ ఈ ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ I డేటా ఆఫ్ I గ్రేటర్ దెన్ 0 అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు సెమీకోలన్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెట్టడం అర్థమైందా సెమీకోలన్ అవసరం లేదు జస్ట్ బ్రాకెట్స్ ఫ్లవర్ బ్రాకెట్స్ ముందు సెమీకోలన్ పెడితే సరిపోతుంది సో ఒకటే కన్స్ట్రైంట్ ఎన్నైనా రాసుకోవచ్చు కానీ ఎందుకు మల్టిపుల్ కన్స్ట్రైంట్స్ మనం తీసుకుంటామంటే ఎవరికి అప్లికబుల్ అవుతున్నారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంతే కదా అది సేమ్ కామన్ ఇదేంటి టీవీ ఏం చేశాడు మాడ్యూల్ టీవీ క్లాస్ హ్యాండిల్ ప్యాకెట్ ఇనిషియల్ బిగిన్ ప్యాకెట్ ఈక్వల్ టు న్యూ రిపీట్ బిగిన్ pkt dot randomize and then for each pkt dot data of అంటే p handle dot data of I
then $display data value. సో డేటా ఆఫ్ పర్సెంటేజ్ జీరో ఈక్వల్ టు పర్సెంటేజ్ జీరో ఎందుకు రాశాడు? ఎందుకంటే ఎరే కదా, ఎరే కాబట్టి డేటా ఆఫ్ జీరో ఈక్వల్ టు మనకు వాల్యూస్ ఇలా రావాలి. pkt డాట్ డేటా ఆఫ్ అని చెప్పేసి రాసుకున్నా, నో ప్రాబ్లం. సేమ్ కన్స్టెంట్స్ పెట్టాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఇది చూడండి. ఓకే, ఒక్క నిమిషం రమ్య. ఓకే, సో ఫర్ ఈచ్ యూజ్ చేసుకుని డైనమిక్ ఏరియస్ అప్లై చేయొచ్చు. ఆల్రెడీ ఇవి ఒక క్లాస్లో ఉంది కదా, ఫర్ ఈచ్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూసుకోండి. అండ్ దెన్ రిస్ట్రిక్ట్ రేంజ్. రిస్ట్రిక్ట్ రేంజ్ అంటే ఇన్ బిట్వీన్ ద రేంజ్ 10 to 20 లోపలనే ఇన్సైడ్ కీబోర్డ్ యూజ్ చేసుకోవచ్చు. డైనమిక్ ఏరియాకి మనం ఏం అప్లై చేయొచ్చు, ఒక డైనమిక్ ఏరియా తీసుకుంటున్నాను, డైనమిక్ ఏరియా తీసుకొని దానికి ఒక రేంజ్ ఇచ్చేస్తాను, ఇన్సైడ్ రేంజ్ అంటే డేటా ఆఫ్ ఐ ఇన్సైడ్. చూసారు ఒకటే కన్స్టెంట్ వాడాడు ఇక్కడ, డేటా సైజ్ ఈక్వల్ టు 5 ఫర్ ఈచ్ డేటా ఆఫ్ ఐ. డేటా ఆఫ్ ఐ అనేది ఇన్సైడ్ 10 to 20, ఇలా రిస్ట్రిక్ట్ రేంజ్ అనమాట. యూజింగ్ ఇండెక్స్ వాల్యూస్. ఇండెక్స్ వాల్యూస్ని బట్టి ఏం చేయాలి మనం, ఇండెక్స్ వాల్యూ అనేది డేటా ఆఫ్ ఐతో కంపేర్ చెక్ చేసుకుంటాం అనమాట. అంటే రిక్వైర్మెంట్ ఈచ్ ఎలిమెంట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఇట్స్ ఇండెక్స్. అంటే ఇండెక్స్తో పోల్చుకుంటే డేటా అనేది గ్రేటర్ ఉండాలి అని అంటున్నాడు. సేమ్ మళ్ళీ డైనమిక్ ఏరే తీసుకుందాం. ర్యాండ్ ఇంట్ డైనమిక్ ఏరే అండ్ దెన్ కన్స్టెంట్ C1 డేటా సైజ్ ఈక్వల్ టు 5. సో సైజ్ 5 అనే కాదు, 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, మన ఇష్టం, యూజర్ డిఫైన్డ్ సైజ్. ఓకే, ఫర్ ఈచ్ డేటా ఆఫ్ ఐ. సో డేటా ఆఫ్ ఐ అని తీసుకోవచ్చు, లేదంటే మనం మ్యాక్సిమం ఫర్ ఈచ్ ఎలా యూజ్ చేస్తాం, ఏ ఆఫ్ ఐ అని చెప్పేసి వాడతాం. ఓకే, ఏ ఆఫ్ ఐ అన్న యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఉంటాయి. ఓకే, డేటా అనే బదులు వేరియబుల్ ఏ ఆఫ్ ఐ అని చెప్పేసి తీసుకున్నాడు అంతే. 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 స్క్వేర్ ఆఫ్ నెంబర్స్ ని జనరేట్ చేయాలన్నా స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్ జనరేట్ చేయొచ్చు, ఐ ఇంటూ ఐ ఫర్ ఈచ్ డేటా ఆఫ్ ఐ. డేటా ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఐ, అంటే ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ ఉంటుంది. ఈవెన్ నెంబర్స్ ని జనరేట్ చేయొచ్చు, డేటా డాట్ సైజ్ ఈక్వల్ టు 8 తీసుకున్నాడు. అండ్ దెన్ ఫర్ ఈచ్ డేటా ఆఫ్ ఐ. ఈవెన్ నెంబర్స్ అంటే మీరు ఏదైతే ఐ తీసుకున్నారో దాన్ని పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 0 చేసుకుంటే ఈవెన్. అదే ఆడ్ అయితే ఏమవుతుంది, డేటా ఆఫ్ ఐ పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 1 చేస్తే ఆడ్ అవుతుంది. ఓకే, అంటే రిమైండర్ 0 అయితే ఈవెన్ నెంబరు, రిమైండర్ 1 అయితే కనుక ఆడ్ నెంబర్. అది యూనిక్ ఏరియాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యూనిక్ ఆఫ్ డేటా అంటే డేటా అనేది యూనిక్ వాల్యూ ప్రొడ్యూస్ అవ్వాలి. అది ఓకే, డేటా డాట్ సైజ్ ఈక్వల్ టు 1, డూప్లికేషన్స్ లేకుండా యూనిక్ వాల్యూస్ ప్రొడ్యూస్ అవ్వాలి. డేటా ఆఫ్ ఐ ఇన్సైడ్ 1 to 20 రేంజ్లో జనరేట్ అవుతుంది. అది ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ యూనిక్గా ఉండాలి. టీబీ కామన్. టీబీ ఏం చేస్తారు మీరు, మాడ్యూల్ ప్యాకెట్ పీకేటీ ఇనిషియల్ బిగిన్ పీకేటీ ఈక్వల్ టు న్యూ. సో న్యూ చేసిన తర్వాత పీకేటీ డాట్ రిపీట్ ఆఫ్ 10 పీకేటీ డాట్ ర్యాండమైజ్ డిస్ప్లే యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఏమేమి డిస్ప్లే వాడాలి, డేటా ఒకటే కదా, డేటా ఒకటే డిస్ప్లే చేస్తారు అంతే. ఇంక్రీజింగ్ ద ఎరే. ఎరే ఆర్డర్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. అంటే ఏరియా ఆఫ్ ఐ డేటా ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ డేటా ఆఫ్ ఐ మైనస్ 1. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, డేటా ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకుంటున్నారు. అంటే 1 తీసుకుంటే డేటా ఆఫ్ 1 గ్రేటర్ దాన్ డేటా ఆఫ్ 1 మైనస్ 1. 1 మైనస్ 1 అంటే 0 కదా, అంటే డేటా ఆఫ్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ డేటా ఆఫ్ 0. అంటే రెండింటిని చెక్ చేయాలి.
సో 1ని 0తో చెక్ చేస్తుంది. ఇది పెద్దదైతే ఇది తీసుకుంటుంది, లేదు ఇది పెద్దదైతే ఇదే ఉంచేస్తుంది. ఓకే, అది ఇంక్రీజింగ్ ఆర్డర్. అలా 1 కాదు 2 కూడా చెక్ చేయొచ్చు కదా. డేటా ఆఫ్ 2 గ్రేటర్ దాన్ డేటా ఆఫ్ 1. అలా ఎన్ని ఏరియాస్ ఉంటే అన్నిటిని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. దాన్ని బట్టి మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో వస్తుంది. అదే డిక్రీజింగ్ ఆర్డర్ రాయమంటే డేటా ఆఫ్ i లెస్ దాన్ తీసుకుంటే సరిపోతుంది. డేటా ఆఫ్ i మైనస్ 1, ఎందుకంటే 0తో పోల్చుకుంటే i మైనస్ 1 అంటే 1తో పోల్చుకుంటే డేటా ఆఫ్ 1 అనేది కన్సిడర్ చేసుకుంటాను లెస్ దాన్ డేటా ఆఫ్ 0. అంటే 1 వాల్యూతో 0 వాల్యూని కంపేర్ చేస్తాను. కంపేర్ చేసినప్పుడు ఇక్కడ లెస్ దాన్ అయితే కనుక సో ఫస్ట్ 0 పొజిషన్లో 0దే ఉంటుంది, తర్వాత 1 ఉంటుంది. ఓకే, అదే గ్రేటర్ దాన్ కండిషన్ అయితే మారిపోతుంది. డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, మల్టీ డైమెన్షనల్ కూడా డిక్రీజింగ్ ఆర్డర్ సేమ్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి ఆల్టర్నేటింగ్ ఈవెన్ అండ్ ఆడ్ కండిషన్. ఈవెన్ ఆడ్ వాల్యూస్ అంటే ఎలా జరుగుతున్నాడు రిక్వైర్మెంట్, ఈవెన్ ఇండెక్స్ ఈవెన్ వాల్యూస్, ఆడ్ ఇండెక్స్ ఆడ్ వాల్యూస్. ఓకే, ఇంకొకసారి ఎలా అడుగుతాడంటే ఈవెన్ ఇండెక్స్ ఆడ్ వాల్యూస్ అని అడుగుతాడు, ఆడ్ ఇండెక్స్ ఈవెన్ వాల్యూస్ అని అడుగుతాడు. అప్పుడేం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ ఈవెన్ ఇండెక్స్ ఈవెన్ వాల్యూస్ అయితే if i percentile by 2 equal to 0, data of i percentile by 2 equal to 0 అంటే ఇది ఈవెన్ వాల్యూస్ కి కండిషన్. అదే డేటా ఆఫ్ i percentile equal to 1 అయితే కనుక ఆడ్ వాల్యూస్ కండిషన్. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇదే కండిషన్ ఇక్కడ ఈ కండిషన్ ఇక్కడ రాయండి, ఈ కండిషన్ ఇక్కడ రాయండి, సరిపోతుంది. ఏంటి, ఇఫ్ i percentile by 2 equal to 0 అంటే ఈవెన్ వాల్యూస్, ఈవెన్ లొకేషన్స్ లో ఆడ్ వాల్యూస్ అంటే డేటా ఆఫ్ i percentile by 2 equal to 1, ఇది ఆడ్ వాల్యూస్. ఎల్స్ కండిషన్ డేటా ఆఫ్ i percentile by 2 equal to 0, ఇది ఈవెన్ వాల్యూస్ కి, ఇది ఆడ్ వాల్యూస్ కి. అర్థమైందా? మల్టీ డైమెన్షనల్ అరే అంటే 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నా, 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నా, i, j తీసుకుంటాం. మ్యాట్రిక్స్ అనేది ఇన్సైడ్ 1 to 9 కానీ 1 to 100 కానీ మన ఇష్టం వచ్చిన వాల్యూస్ని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫర్ ఈచ్ విత్ ఇంప్లికేషన్ ఆపరేటర్. ఫర్ ఈచ్ ఇంప్లికేషన్ ఆపరేటర్ అంటే 5 percentile by 2 equal to 0 అయితే డేటా ఆఫ్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఇక్కడ ప్రతి వాల్యూని చెక్ చేస్తుంది కాబట్టి ఫర్ ఈచ్ డేటా ఆఫ్ i అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, సేమ్ ఇందాక మనం తీసుకున్నదే i ఈవెన్ లొకేషన్స్ లో లెస్ దాన్ 50 వాల్యూస్ రావాలి. లేదు ఇక్కడ కూడా మీరు కన్స్టెంట్ పెట్టుకోవచ్చు, ఈవెన్ లొకేషన్స్ లో if i percentile by 2 equal to 0. ఓకే, ఈవెన్ లొకేషన్ తీసుకుంటే ఇంప్లికేషన్ ఆపరేటర్ డేటా ఆఫ్ i percentile by 2 equal to 1 అంటే ఈవెన్ లొకేషన్ లో ఆడ్ వాల్యూస్ వస్తాయి. అలానే if i percentile by 2 equal to 1 అని చెప్పేసి తీసుకుంటే ఆడ్ వాల్యూస్ లో డేటా ఆఫ్ i percentile by 2 equal to 0. ఓకే, ఆడ్ లొకేషన్స్ ఈవెన్ వాల్యూస్. ఓకే, ఈవెన్ లొకేషన్ ఆడ్ వాల్యూస్. ఓకే, ఇంప్లికేషన్ ఆపరేటర్ విత్ ఫర్ ఈచ్. ఓకే, ప్యాకెట్ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ సేమ్ ఇందాకలానే జస్ట్ పేలోడ్ తీసుకున్నాడంటే ఇక్కడ ఏం లేదు. ఓకే, ఒక పేలోడ్ తీసుకుని ఆ పేలోడ్కి సైజ్ మెన్షన్ చేసాడు, ప్యాకెట్ డాట్ సైజ్ ఇన్సైడ్ సమ్ రేంజ్ అండ్ దెన్ వాల్యూ కూడా ఇన్సైడ్ ద రేంజ్ సమ్ రేంజ్. ఓకే, పేలోడ్ ఆఫ్ i ఫర్ ఈచ్ ఆఫ్ i ఇది ఒక కాన్స్టెంట్ వితౌట్ ఇదేంటి సైజ్ ఏం చెప్పాడు ఇక్కడ. యాక్చువల్గా సైజ్ ఈక్వల్ టు సమ్ 10 అను లేదంటే 20 అనో ఇలా మెన్షన్ చేస్తాం, కానీ సైజ్ ఎంతంట 64 నుంచి 1500 లోపల ఈ రేంజ్ లో ఉంటుందంట సైజ్. ఆ రేంజ్ లో
ఈ payload values some range లో values ప్రొడ్యూస్ చేయాలి 0 నుంచి 255 అది మాడ్యూల్ టీబీ రాసి ఎగ్జిక్యూట్ చేయండి ఓకే అండ్ దెన్ క్లాస్ AXA ట్రాన్సాక్షన్స్ దెన్ AXA లో డేటా బర్స్ట్ లెంత్ బర్స్ట్ కన్స్టెంట్ బర్స్ట్ అంటే కన్స్టెంట్ బర్స్ట్ కి క్యాలిక్యులేట్ చేస్తుంది ఇప్పుడు బర్స్ట్ లెంత్ ఎంత 1 నుంచి అంటే 4 బిట్ అయితే AXI 3 కాబట్టి 4 బిట్ ఓకే AXI 3 అయితే 4 బిట్ ఉంటుంది అదే AXI 4 అయితే కనుక 16 బిట్ ఉంటుంది సారీ 8 బిట్ అంటే 256 వస్తుంది సో ఇక్కడ 2 power 4 16 లొకేషన్స్ 16 బర్స్ టైప్స్ ఉంటాయి ఇది 2 power 8 అంటే 256 ఓకే 256 బర్స్ టైప్స్ ఉంటాయి అలా ఓకే సో ఇది ఫర్ ఈచ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే ఏం కొత్తది ఏం లేదు ఇందులో ఆల్రెడీ ఒకసారి ఎగ్జాంపుల్ చేసాం మనం చూద్దాం ఒకసారి ఫర్ ఈచ్ గురించి ఏం చెప్తాం ఫర్ ఈచ్ లూప్ లో చూడండి ఫర్ ఈచ్ లూప్ లో జస్ట్ ఇవన్నీ 2 డైమెన్షనల్ అరేస్ అండ్ దెన్ 3 డైమెన్షనల్ అరే స్ట్రింగ్స్ అప్లై చేసాము డైనమిక్ ఏరియా అప్లై చేసాము స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్ ప్రొడ్యూస్ అవ్వడం స్ట్రక్చర్కి అప్లై చేసాము అండ్ దెన్ ఫర్ ఈచ్ ఎగ్జాంపుల్స్ ఇలా డిఫరెంట్ మోడిఫైయింగ్ స్ట్రింగ్స్ ఓకే ఇలా డిఫరెంట్ వాల్యూస్కి మనం ఫర్ ఈచ్ అనేది అప్లై చేయొచ్చు ఫర్ ఈచ్ మోడిఫై int area of 5 for each area of 5 equal to I into 10 then for each area of I dollar display value dollar display area of percentage 0 equal to percentage 0 I comma area of 5 okay so I into 10 kada 0 తీసుకుంటే 0 10 20 30 40 సో ఇలా సో ఇలా మీరు ఫర్ ఈచ్కి ఏదైనా అప్లికబుల్ చేసుకోవచ్చు కన్స్టెంట్స్ అప్లై చేయొచ్చు ఓకే సో జస్ట్ ఇది టీబీ ఉంది కదా ఇలాగా మాడ్యూల్ ఇనిషియల్ బిగినర్స్ ఇలా తీసుకున్నాం కదా సో ఇదంతా టీబీ కండిషన్ అలానే మీరు ఏం చేయాలి ఇక్కడ ఫర్ ఈచ్ కండిషన్కి జస్ట్ కన్స్టెంట్స్ అప్లై చేయాలి ఓకే సో మాడ్యూల్ ట్రాన్సాక్షన్ అండ్ దెన్ రేంజ్ వచ్చేసరికి పర్టికులర్ రేంజ్లో జనరేట్ అవ్వాలి ఇక్కడ నేను చూద్దాం సో ఫర్ ఈచ్ కన్స్ట్రెంట్ ఓకేనా సో ఇక్కడ ఏం తీసుకున్నాను క్లాస్ AXA ట్రాన్సాక్షన్ ర్యాండ్ బిట్ డేటా బర్స్ట్ లెంత్ కన్స్ట్రెంట్ వచ్చేసరికి బర్స్ట్ లెంత్ ఇన్సైడ్ రేంజ్ వచ్చేసరికి 1 to 16 లెంత్ అనేది 1 to 16 ఉండాలి డేటా డాట్ సైజ్ ఈక్వల్ టు బర్స్ట్ లెంత్ సైజ్ అనేది దేనికి ఈక్వల్ అయింది లెంత్కి ఈక్వల్ అయిపోయింది లెంత్ అనేది 1 నుంచి 16 వరకు ఉంది కదా సో 1 రావచ్చు 16 రావచ్చు ఎంతైనా రావచ్చు ఓకే సో సైజ్ అనేది అందుకని 16 బిట్ లెంత్ తీసుకున్నాడు ఇక్కడ అండ్ దెన్ ఫర్ ఈచ్ డేటా ఆఫ్ ఐ డేటా ఇన్సైడ్ 0 to 32 బిట్ FFF అంటే అడ్రస్ డేటా రేంజ్ అనేది ఎంతైనా రావచ్చు 32 వాల్యూస్లో చూసారా ఎంత వచ్చింది ఇక్కడ డేటా సైజ్ మనం మెన్షన్ చేయలేదు సైజ్ ఎంత అన్నాడు 1 to 16 అన్నాడు కదా 1 to 16 లోపల ఎంతైనా ఉండొచ్చు అందుకని ఇక్కడ చూసారా డేటాకి 5 తీసుకుంది బర్స్ట్ లెంత్ ఎన్ని తీసుకుంది బర్స్ట్ లెంత్ 5 తీసుకుంది కాబట్టి 5 వస్తాయి ఓకే బర్స్ట్ లెంత్ ఎంత ఇది 5 కదా సో 5 ఎలిమెంట్స్ వచ్చినాయి ఇక్కడ బర్స్ట్ లెంత్ ఎంత 9 కదా 9 ఎలిమెంట్స్ వచ్చినాయి 9 డేటాస్ వచ్చినాయి అండ్ దెన్ బర్స్ట్ లెంత్ ఒకటే కాబట్టి ఒకటే డేటా వచ్చింది అర్థమైందా మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అన్నిసార్లు వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి సేమ్ అలానే మిగతా వాటికి కూడా మీరు
టీవీలు రాసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ పేలోడ్ తీసుకున్నాడు కదా, ఇక్కడ పేలోడ్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకున్నాడు. ఆ పేలోడ్కి టీవీ రాసి ఎగ్జిక్యూషన్ చేస్తే ఫర్ ఈచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దెన్ డిస్ట్ కీవర్డ్. డిస్ట్ కీవర్డ్ ఏం చేస్తుంది? ఒక నిమిషం. సో డిస్ట్ కీవర్డ్ ఏం చేస్తుంది ఇక్కడ? ఇప్పుడు ర్యాండమైజేషన్ చేస్తున్నాం కదా, ర్యాండమైజేషన్ చేసినప్పుడు ఒక వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది నాకు తెలియట్లేదు. సో ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలనే దానికి కూడా మనం ఒక కన్స్టెంట్ రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషనల్ కన్స్టెంట్ అనేది, డిస్ట్ కీవర్డ్ అనేది 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి కోలన్ ఈక్వల్ టు, ఇంకొకటి ఏమో కోలన్ డివైడెడ్ బై. కోలన్ ఈక్వల్ టు ఒకటి అండ్ దెన్ కోలన్ డివైడెడ్ బై ఒకటి, రెండు ఉంటాయి. సో ఈ రెండు ఆపరేటర్స్ ఏం చేస్తున్నాయి ఇప్పుడు? ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే, సో ఇక్కడ డిస్ట్ కీవర్డ్ అనేది, డిస్ట్రిబ్యూషనల్ కన్స్టెంట్ అనేది ఒక పర్టికులర్ వాల్యూ కొన్నిసార్లు మాత్రమే రిపీట్ అవ్వాలి అని అనుకుంటే కనుక, సో మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే రిపిటేషన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో చూడండి, ఈజీ క్వశ్చన్స్ 70% రావాలి, మీడియం క్వశ్చన్స్ 20% రావాలి, హార్డ్ క్వశ్చన్స్ 10% రావాలి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్స్ ఇన్ ర్యాండమైజేషన్ ఈజ్ ర్యాండమ్ డస్ నాట్ మీన్స్ ఈక్వల్ ప్రాబబిలిటీ. అన్నిటికి ఈక్వల్ ప్రాబబిలిటీ ఇవ్వాలనే రూల్ అయితే లేదు. సో ఒక నెంబరు 1 అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, 3 అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, చెప్పలేం. సో ఈక్వల్ ప్రాబబిలిటీ అనేది ఇవ్వదన్నమాట. అలాగా మనం సర్టైన్ వాల్యూస్ని మనం ఖచ్చితంగా ఎన్నిసార్లు రిపీట్ చేయాలి. సో ఒక నెంబరు 10 టైమ్స్ నాకు ఖచ్చితంగా రిపీట్ అవ్వాలి, లేదంటే 12 టైమ్స్ ఖచ్చితంగా రిపీట్ అవ్వాలి, లేదంటే 90% అదే నెంబర్ నాకు ప్రొడ్యూస్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు డిస్ట్ అనే కీవర్డ్ ద్వారా సో ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ మీరు రిపీట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ద డిస్ట్ కీవర్డ్ డస్. It allows to control the probability of generated random values. సో random values ఏవైతే మనకి జనరేట్ అవుతున్నాయో 1 1 1 2 2 3 1 2 ఇలా ఏవైతే ర్యాండమ్గా జనరేట్ అవుతున్నాయో వీటిని కంట్రోల్ చేయడానికి డిస్ట్రిబ్యూషనల్ కన్స్టెంట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. డిస్ట్ కీవర్డ్ స్టాండ్స్ ఫర్ డిస్ట్రిబ్యూషనల్ కన్స్టెంట్స్. ఇది ఏం చేస్తుంది? ఇట్ కంట్రోల్స్ ప్రాబబిలిటీ, weight frequency, occurrence rate of random variables, okay, or random values ని occurrence ని ఇది కంట్రోల్ చేస్తుంది. వితౌట్ డిస్ట్ కీవర్డ్ తీసుకుంటే rand int వాల్యూ తీసుకుంటే అన్ని వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఆల్ లీగల్ వాల్యూస్ హ్యావ్ ఈక్వల్ ప్రాబబిలిటీ. సో అన్నిటికీ ఈక్వల్ ప్రాబబిలిటీలో ఉంటుంది. ఎవరు ఏది ఎన్నిసార్లు రిపీట్ అవుతారో రిపీటేషన్ బట్టి ప్రొడ్యూస్ అవుతుంది. అదే విత్ డిస్ట్ తీసుకుంటే కనుక ఇప్పుడు 0 ఉంది, 0 అనేది 80% 80 టైమ్స్ రిపీట్ అవ్వాలంటున్నాడు. 1 అనేది 20 టైమ్స్ రిపీట్ అవ్వాలంటున్నాడు. అంటే ప్రయారిటైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందంటే 0కి 0 ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. 0 అక్కర్స్ మోర్ దాన్ 1. అంటే నేను 0ని ఎక్కువ సార్లు ప్రొడ్యూస్ చేయాలి, 1 అనేది తక్కువ టైమ్స్ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకేనా? సో అలాంటి కేసెస్లో మీరు డిస్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ర్యాండమైజేషన్లో చేస్తున్నారు 1 5 7 మళ్ళీ 7 2 5 సో 9 ఇలా ఏవో రిపీటేషన్ డిఫరెంట్ వాల్యూస్ రిపీట్ అవుతున్నాయి. సో ఏది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది నాకు తెలియదు. ఇప్పుడు నేను 5 ఉంది, ఆ 5 అనేది 100 టైమ్స్ రిపీట్ అవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు కోలన్ ఈక్వల్ టు యూజ్ చేసుకుని 100 యూజ్ చేసుకుంటే ఆ 5 అనేది 100 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే డిపెండ్స్ ఆన్ రిపీట్. మీరు రిపీట్ కీవర్డ్ వాడతారు కదా, రిపీట్ 500 వాడారనుకోండి, రిపీట్ 500 వాడితే
ఎవరికి ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ 2 ఉంది. 2 20 టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ 1 ఉంది. 1 కోలన్ ఈక్వల్ టు 30 టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ దెన్ 9 ఉంది. సమ్ 9 రాసాను. 9 ఈక్వల్ టు 200 టైమ్స్ 25 టైమ్స్ రిపీట్ అవుతుంది. 11 ఉంది. 11 అనేది 50 టైమ్స్ రిపీట్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిలోని ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉందంటే 100 ఉంది కదా! 100కే మోస్ట్ ప్రయారిటీ అంటే 5 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కంపేర్ టు ఎవరితో 9 తోని, 2 తోని, 11 తోని, సో ఇలా 1 తోని ఏదైనా కన్సిడర్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరు రిపీట్ అవుతారు, మీరు ఎవరికైతే వెయిటేజ్ ఎక్కువ ఇచ్చారో ఆ వెయిటేజ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి కాలన్ ఈక్వల్ టుకి కాలన్ డివైడెడ్ బైకి డిఫరెన్స్ ఏంటంటే కాలన్ ఈక్వల్ టు తీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఒక రేంజ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే నార్మల్గా వాల్యూ తీసుకుంటే ఇది 5 తీసుకున్నాను, 5 7 టైమ్స్ చేసుకున్నాను. ఖచ్చితంగా మీరు ఇక్కడ నెంబర్తో పోల్చుకుంటే వెయిట్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఇది వెయిట్. ఓకే, మనం ఏదైతే రిపిటేషన్ నెంబర్ వాడుతున్నామో ఆ నెంబర్తో పోల్చుకుంటే మీరు వెయిట్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది 7 నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే నెంబర్తో పోల్చుకుంటే వెయిట్ ఎంత ఎక్కువ ఉండాలంటే ఏది హైయెస్ట్ నెంబర్స్ రిపీట్ అవ్వాలి అంటే ఏది చిన్న వాల్యూ పెద్ద వాల్యూ అంటే ఎవరికి ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అనేది మనం ఈజీగా తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఎవరు ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలనేది తెలుసుకోవడం కోసం మనం ఈ నెంబర్తో పోల్చుకుంటే వెయిట్ అనేది ఎక్కువ టైమ్స్ ఇచ్చుకుంటాం. అలానే ఇప్పుడు రేంజ్ అంటే సింగిల్ వాల్యూకి నో ప్రాబ్లం, యాజ్ ఇట్ ఈజ్ మీరు వెయిట్ రిపీట్ అవుతుంది. అంటే మీరు ఏది హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకున్నారో దానికి వెయిట్ ఎక్కువ ఇచ్చుకోవాలి అని చెప్పేసి. ఓకే, మీరు ఏదైతే నెంబరు ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలని అనుకుంటున్నారో దానికి హైయెస్ట్ వెయిట్ ఇచ్చుకుంటే ఎక్కువ టైం వెయిట్ ఇస్తే అది మీకు వచ్చే ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే సింగిల్ వాల్యూకి ఓకే, రేంజ్ వాల్యూస్ ఇస్తాడు 1 నుంచి 100 వరకు. 1 నుంచి 100 వరకు, సో 200 టైమ్స్ రిపీట్ అవ్వండి అని చెప్పేసినట్టు. ఇలా 1 నుంచి 100 వరకు ఉన్న ప్రతి వాల్యూ అంటే 1 కూడా 200 టైమ్స్ రిపీట్ అవ్వే ఛాన్స్ ఉంది, 2 కూడా 200 టైమ్స్ రిపీట్ అవుతుంది, 3 కూడా 200 టైమ్స్ రిపీట్ అవుతుంది, సో అప్ టు 100 కూడా 200 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇది దీని అర్థం. ఓకేనా? సో అంటే రేంజ్ వాల్యూస్ ఇలా ఉన్నప్పుడు కాలన్ ఈక్వల్ టు తీసుకుంటే సో ఎక్కడ ఎంతైతే వెయిట్ మెన్షన్ చేసామో ఆ వెయిట్ ప్రకారం ప్రతి వాల్యూ రిపీట్ అవుతుంది. అదే మీరు 1 to 100 తీసుకొని కాలన్ డివైడెడ్ బై వాడారనుకో, కాలన్ డివైడెడ్ బై 100 అని వాడితే ఇక్కడ రేంజ్ ఎంత ఉంది 100 కదా, ఇక్కడ వాల్యూ వెయిట్ ఎంత ఉంది 100 ఉంది కదా, సో 100/100 డివైడ్ అయిపోయి 1 అయిపోతుంది అనమాట. అంటే ప్రతి వాల్యూ 1 టైమే రిపీట్ అవుతుంది. ఓకే, సో 1 అనేది 1 టైమే రిపీట్ అవుతుంది, 2 అనేది కూడా 1 టైమే రిపీట్ అవుతుంది. లేదు ఇక్కడ 1000 తీసుకున్నారనుకోండి, 1000/100 అంటే 10 టైమ్స్. అంటే 1 అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది, సో 3 అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. అలా ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఏంటంటే టోటల్ వాల్యూస్ని ఈ వెయిట్కి డివిజన్ చేసి అప్పుడు అప్లికబుల్ చేస్తుంది అనమాట. అదే కాలన్ ఈక్వల్ టు అయితే డైరెక్ట్గా ఎంత రేంజ్ ఉందో రేంజ్లో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ వాల్యూస్ అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. మీరు వెయిట్ ఎంత ఇచ్చారో అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారు, లిస్ట్ సింటాక్స్ ఐటమ్ 1 వెయిట్ ఈక్వల్ టు సో కాలన్ ఈక్వల్ టు వెయిట్ 1, ఐటమ్ 2 ఈక్వల్ టు కాలన్ ఈక్వల్ టు వెయిట్ 2. సో ఇలా కన్సిడర్ చేసుకున్నాను. చేసి ఇక్కడ జస్ట్ 0 అనేది 80% ఇచ్చాడు, 1 అనేది 20% ఇచ్చాడు, 20 టైమ్స్. అంటే 0 ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి నాకు కంపేర్ టు 1.
సో 0 colon equal to 80, 1 colon equal to 20. సో ఇదొక కన్స్టెంట్. దీనికి క్లాస్ రాశాడు, క్లాస్ ప్యాకెట్ ర్యాండ్ బిట్ కన్స్టెంట్ C1 వాల్యూ డిస్ట్రిబ్యూషనల్ 0 ఈక్వల్ టు 80%, 1 ఈక్వల్ టు 20%, ఎండ్ క్లాస్, ఎండ్ మాడ్యూల్. ఓకే, సో దెన్ మీరు ఎన్నిసార్లు రిపీట్, ఇది కామన్ కదా, మాడ్యూల్ టీవీ ప్యాకెట్ హ్యాండ్ ఇనిషియల్ వేరింగ్. సో ఇదంతా కామన్ అంతే. సో ఇది కాలన్ ఈక్వల్ టు డిస్ట్ ఆపరేటర్. ఇక్కడ ఏం చేస్తుంది, అసైన్ ఫుల్ వెయిట్ టు ఎవ్రీ వాల్యూ, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి ఫుల్ వెయిట్ అప్లై చేస్తుంది. 7 అనేది ఉంది, 5, 6, 7, 8 కూడా 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. అదే కాలన్ డివైడెడ్ బై ఆపరేటర్ ఉంటే కనుక డివైడ్ ద వెయిట్ అమాంగ్ ఆల్ వాల్యూస్ ఇన్ ద రేంజ్. అంటే 5 నుంచి 8 వరకు ఉన్నాయి, అంటే 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 4 వాల్యూస్ ఉన్నాయి టోటల్గా. ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలన్నారు, 8 టైమ్స్ రిపీట్ అవ్వాలన్నారు. అంటే వెయిట్ పర్ వాల్యూ ఎంత రిపీట్ అవుతుంది, 2 వస్తుంది అనమాట. అంటే 5 2 టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది, 6 2 టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది, 7 2 టైమ్స్, 8 2 టైమ్స్. అలా మీరు వాల్యూని వెయిట్ని డివైడ్ చేసేస్తుంది ఇది. అర్థమైందా? అది డిస్ట్ కీవర్డ్ అనేది కాలన్ ఈక్వల్ టు కాలన్ డివైడెడ్ బై. ఓకే, కాలన్ ఈక్వల్ టు అయితే ఇక్కడ రేంజ్ ఎంత వెయిట్ అయితే ఇచ్చామో ప్రతి వాల్యూ, రేంజ్లో ఉన్న ప్రతి వాల్యూ అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. అదే కాలన్ డివైడెడ్ బై వాడితే మీరు రేంజ్ ఎంత వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ని టోటల్గా కన్సిడర్ చేసుకుని టోటల్ వాల్యూస్ని ఈ వెయిట్తో డివిజన్ చేసేస్తే అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, క్లియరా? సో ఇక్కడ చూడండి, లో వచ్చేసరికి 70% అన్నాడు, మిడ్ వచ్చేసరికి 20%, హై వచ్చేసరికి 10%. అంటే ఇప్పుడు నాకు ఎవరు ఎక్కువ రిపీట్ అవుతారు, లో అనేది ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే 70% ఇచ్చాం కాబట్టి. టైప్ డెఫ్ ఈనము లో, మిడ్, హై. సో హ్యాండిల్ చేసుకున్నాం. అండ్ దెన్ క్లాస్ టైప్, సో విత్ రెస్పెక్ట్ టు టైప్ డెఫ్ ద్వారా మీరు ఈ వాల్యూస్ అన్నిటిని అంటే రిపీట్ చేయొచ్చు. ఓకే, సో కన్స్టెంట్ C1 లెవెల్. ఎందుకు లెవెల్ తీసుకున్నారు ఇక్కడ, లెవెల్ అనేది లెవెల్ టీ యొక్క హ్యాండిల్. లెవెల్ డిస్ట్రిబ్యూషనల్ కన్స్టెంట్ లో, మిడ్, హై. లో 70%, మిడ్ 20%, హై 20%, 10%. సో దీనికి టీబీ రాసి ఎగ్జిక్యూషన్ చేయండి. ఓకే, సేమ్ అలానే అడ్రస్ జనరేషన్. అడ్రస్ అనేది జనరేట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎవరు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా జనరేట్ అవ్వాలంట, 0 నుంచి 000 నుంచి 00FF వరకు ఫ్రీక్వెంట్గా జనరేట్ అవ్వాలంట. అంటే అది ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇది స్టార్టింగ్, ఇది ఫైనల్ అడ్రస్ కదా, అంటే 00FF అనేది ఒక ఫైనల్ అడ్రస్. మరి ఇంకా రిమైనింగ్ అడ్రస్లు ఏం మిగిలిపోయినాయి, ఇక్కడ నేను +1 చేస్తే 000. ఓకే, సో 000111111. ఓకే, +1 చేస్తే ఎంత అవుతుంది, 0000001. అంటే సో 0100 దగ్గర నుంచి FFF వరకు తక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలి. సో అదే అడ్రస్ ఇచ్చాడు ఇక్కడ, చూసారా? సో ఫైనల్ అడ్రస్కి +1 యాడ్ చేస్తే నెక్స్ట్ స్టార్ట్ అడ్రస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ అడ్రస్ ఎంత అంటే 100. సో 100 అనేది 100 నుంచి FFF వరకు 20% ఇచ్చాడు. ఎవరు ఫ్రీక్వెంట్గా ప్రొడ్యూస్ అవ్వాలి అనేది మనం మెన్షన్ చేయాలి అక్కడ. అర్థమైందా? క్లియర్? సేమ్ అలాగే ప్యాకెట్ సైజ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇక్కడ ఏమేమి చెప్పాడు, 64 నుంచి 127 వరకు 60% అన్నాడు, 128 నుంచి 512 వరకు 30%, 530 నుంచి 1500 వరకు 10%.
అలాగే ఏఎక్స్ఐ లెన్స్ కూడా బరస్ట్ లెన్స్లు కూడా 1 టైము 2 1 ఏమో 10 టైమ్స్ 2 ఏమో 10 టైమ్స్ 4 ఏమో 20 టైమ్స్ సో 16 ఏమో 30 టైమ్స్ అలా వెయిట్ అనేది 30. ఓకే. డిస్ట్రిబ్యూషనల్ విత్ ఇఫ్ కన్స్ట్రైంట్స్. ఇఫ్ కన్స్ట్రైంట్ అంటే ఏం చేస్తున్నాడు, ఇఫ్ మోడ్ ఈక్వల్ టు ఫాస్ట్, ఫాస్ట్ మోడ్ అయితేనే డిలే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఎంత 1 నుంచి 5 వరకు 80%, 6 నుంచి 20 వరకు 20%. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడు మీనింగ్, ఫాస్ట్ మోడ్ అనేది ఫాస్ట్ మోడ్ షార్ట్ డిలేస్ అపియర్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఓకే. తక్కువ డిలేస్ ఉన్నాయి, ఎక్కువ సార్లు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ డిలే ఉన్నది తక్కువ టైమ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ అలాగే డిస్ట్రిబ్యూషనల్ కన్స్టెంట్స్ చూసారా, ఒకే కీవర్డ్ మీరు ఇప్పుడు దాకా అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఇఫ్ అనే దానికి అప్లికబుల్ అవుతుంది, ఇంప్లికేషన్కి అప్లికబుల్ చేస్తున్నాడు, ఇఫ్కి అప్లై అయితే ఫర్ ఈచ్కి అప్లై చేస్తున్నాడు. ఓకే. సేమ్ మళ్ళీ ర్యాండ్ బిట్ పేలోడ్ తీసుకున్నాడు, ఫర్ ఈచ్ పేలోడ్ సైజ్ ఈక్వల్ టు 10, ఫర్ ఈచ్ పేలోడ్ ఆఫ్ 5, పేలోడ్ ఆఫ్ 5 డిస్ట్రిబ్యూషన్ అనేది 0 అనేది 75% రిపీట్ అవుతుంది, 1 నుంచి 255 వరకు 30 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే. దెన్ AXI సీక్వెన్స్ ఐటమ్ ఎక్స్టెండ్స్ UM సీక్వెన్స్ ఐటమ్. ఓకే. ఇది UVMలో ఇంప్లిమెంట్ చేస్తుంది. UVMలో డిస్ట్రిబ్యూషనల్ కన్స్ట్రైంట్ అనేది 10 టైమ్స్ 20 టైమ్స్ రిపీట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు దాకా ఏవైతే చూసారో వాటన్నిటికి మీరు ఏం చేస్తారు, కాలన్ డివైడెడ్ బై కాలన్ డివైడెడ్ బై కాలన్ డివైడెడ్ బై కాలన్ డివైడెడ్ బై అప్లై చేసి చూడండి. ఓకేనా. సో ఏవైతే మీరు నార్మల్ కాలన్ ఈక్వల్ టు అప్లై చేశారో అవన్నీ కాలన్ డివైడెడ్ బై కూడా అప్లై చేయండి. కాలన్ డివైడెడ్ బై కూడా అప్లై చేస్తే మీకు ప్రతి వాల్యూ రేంజ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. అంటే ఇప్పుడు ఇదే డిస్ట్రిబ్యూషనల్ కన్స్ట్రైంట్ పేలోడ్కి అప్లై చేశారు, ఫర్ ఈచ్ యూజ్ చేసి 0 to some 100 తీసుకోండి, 0 to 100 కాలన్ డివైడెడ్ బై 70%, అండ్ దెన్ 101 నుంచి 255 వరకు కాలన్ డివైడెడ్ బై 30% రిపీట్ చేస్తాం 30 టైమ్స్. అలాగే ఇక్కడ 1 ఉంది కదా, 1 అనేది కాలన్ డివైడెడ్ బై 10 టైమ్స్. సింగిల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఎవరికి కాలన్ ఈక్వల్ టు కైనా కాలన్ డివైడెడ్ బై కైనా సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కానీ రేంజ్ వాల్యూస్కి మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. 1 to 10 అనేది ఉంది కదా, కాలన్ ఈక్వల్ టు 10 తీసుకుంటే ప్రతి వాల్యూ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. అదే ఇదేంటి 1 to 10 కాలన్ డివైడెడ్ బై 10 అంటే ఈ వెయిట్ అనేది 10 మెంబర్స్కి డివైడ్ అయిపోతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి రిపీట్ అవుతారు. 10 వాల్యూస్ ఉన్నాయి, 10/10 అంటే 1 అవుతుంది. ప్రతి వాల్యూ 1 టైమే రిపీట్ అవుతుంది. అది డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైందా. ఒకసారి సమ్మరీ చూడండి. ఇమాజిన్ ఏ లాటరీ మిషన్ వేర్ సమ్ బాల్స్ ఆర్ లార్జర్ దాన్ అదర్స్. లార్జర్ బాల్స్ ఆర్ మోర్ లైక్లీ టు బి పిక్డ్. ఎందుకంటే పెద్ద బాల్స్ ఈజీగా మనం పిక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషనల్ కీవర్డ్ కూడా సేమ్ వేగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎవ్రీ వాల్యూ అసైన్ టు ఏ వెయిట్ అండ్ వాల్యూస్ విత్ ద హయ్యర్ వెయిట్స్ హ్యావ్ ఏ గ్రేటర్ ఛాన్స్ టు అపియర్. అంతే కదా, ఎక్కువ వాల్యూస్ ఎక్కువ వెయిట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అనేది జనరేషన్ అంటే ర్యాండమైజేషన్ చేసినప్పుడు వాళ్ళు అపియర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదే తక్కువ వెయిట్ ఏదైతే ఉందో అది తక్కువ టైమ్స్ రిడ్యూస్ అవుతుంది. కాలన్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, ఫుల్ వెయిట్ ఏదైతే ఉందో అది ప్రతి వాల్యూకి అప్లికబుల్ చేస్తుంది, రేంజ్ వాల్యూస్కి. అదే కాలన్ డివైడెడ్ బై ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, వెయిట్ని స్ప్లిట్ చేసేస్తుంది. ఇప్పుడు 10 మంది 10 సార్లు రిపీట్ అవ్వాలి. అదే పని ఒక మనిషి 10 సార్లు అదే పని చేయాలి. అది కాలన్ ఈక్వల్ టు చేసేది. అదే కాలన్ డివైడెడ్ బై ఏం చేస్తుంది, 10 వర్క్స్ ఉన్నాయి, 10 వర్క్స్ ఉన్నాయి, 10 వర్క్ అంటే ఒకే పని 10 మంది ఉన్నారు, 10 మందికి డివైడ్ చేసేస్తుంది. అది అర్థమైందా, సింపుల్. ఇన్హెరిటెన్స్ ఇన్ కన్స్ట్రైంట్స్. ఒకసారి కోడ్ చూద్దాము డిస్ట్రిబ్యూషనల్ కన్స్ట్రైంట్స్కి. సో డిస్ట్రిబ్యూషనల్ కన్స్ట్రైంట్
ఇక్కడ చూడండి ఏముంది, లాస్ట్లో కోడ్ ఎగ్జిక్యూషన్ ఉంది కదా, క్లాస్ ప్యాకెట్ rand int value1 rand int value2. ఓకే, కన్స్టెంట్ C1 డిస్ట్రిబ్యూషనల్ కన్స్టెంట్ అప్లై చేయాలి. 3 అనేది 4 టైమ్స్ రిపీట్ అవ్వాలంట, 5 to 8 అనేది 7 టైమ్స్ రిపీట్ అవ్వాలి, కానీ కాలన్ డివైడెడ్ బై ఉంది. ఓకే, కాలన్ డివైడెడ్ బై ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 6 7 8 4 వాల్యూస్ ఉన్నాయి. 4ని 7 పెట్టి డివిజన్ చేసేస్తే 7ని 4 పెట్టి డివిజన్ చేసేస్తే 1 టైం వస్తుంది, అప్రాక్సిమేట్లీ 1 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ కన్స్టెంట్ C2 వాల్యూ 2, సో వాల్యూ 2 కూడా 3 అనేది 4 టైమ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సేమ్ వాల్యూస్ తీసుకున్నాడు. ఓకే, మాడ్యూల్ టీబీ ప్యాకెట్ హ్యాండిల్ ఇనిషియల్ బిగిన్ పీకెట్ ఈక్వల్ టు న్యూ, సో ఇవన్నీ కామన్. ఓకేనా, అర్థమైందా? రన్ చేసి చూద్దాం. చూసారా, సో ఏమవుతుంది, ఎన్ని టైమ్స్ రిపీట్ చేశాను, 20 టైమ్స్ రిపీట్ చేశాను. సో 20 టైమ్స్ రిపీట్ చేశాను కాబట్టి సో ఎవ్రీ వాల్యూ ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది, 3 అనేది 4 టైమ్స్ ఉంది, అండ్ దెన్ 5 to 8 అనేది 1 టైం ఛాన్సే ఉంది. ఓకే, 3 చూడసారి ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ దాంట్లో వాల్యూ 1లో 3 అనేది చాలా టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 టైమ్. ఓకే, 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది, మళ్ళీ 3 అంటే 3 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చారు కాబట్టి. ఇక్కడ ఎందుకు 5 to 8 అనేది ఎందుకు 1 టైమే రిపీట్ అవుతుంది, డివైడ్ అయిపోయింది కదా వర్క్, 7ని 4 పెట్టి డివిజన్ చేసాడు 1 టైం అప్రాక్సిమేట్లీ, అందుకని 5 నుంచి 7 వరకు ఉన్న వాల్యూస్ అప్రాక్సిమేట్లీ 1 or 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎందుకు అలాగా, మీరు ఇక్కడ రిపిటేషన్ అనేది 20 ఇచ్చారు కదా, ఆ 20 లోపులోనే రిపీట్ అవ్వాలి, 20 లోపులోనే ఎవరు ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నారు అనేది సిమ్యులేటర్ చూసుకుంటుంది. ఎవరికి వెయిటేజ్ ఎక్కువ ఇచ్చారో దాన్ని ఎక్కువ టైమ్స్ రిపీట్ చేస్తుంది, వెయిటేజ్ తక్కువ ఎవరికైతే ఉందో అది తక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా కన్స్టెంట్స్ మీద క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. ఇక్కడ డిఫరెంట్ కన్స్టెంట్స్ ఏంటంటే మనకి వాల్యూస్ ఎలా జనరేట్ అవుతున్నాయి ఏంటి, ఇక్కడ చూడండి ఏం అడిగాడు, రైట్ సిస్టమ్ వేర్లో కన్స్టెంట్ జనరేట్ నెంబర్స్ దట్ ఆర్ పవర్స్ ఆఫ్ 2, పవర్స్ ఆఫ్ 2లో జనరేట్ చేయమన్నాడు. సో ఇదొక వేరే పాసిబిలిటీ, నెంబర్ ఈక్వల్ టు 1 లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ప్రతిసారి పవర్స్ ఆఫ్ 2 కదా అవుతుంది, డబుల్ అవుతూ ఉంటుంది ప్రతి వాల్యూ. ఇప్పుడు 1 తీసుకున్నారనుకో అది 2 అవుతుంది, 2 ఉందనుకో 4 అవుతుంది, 4 ఉందనుకో 8 అవుతుంది, 8 ఉందనుకో 16 అవుతుంది, అలా ప్రతిసారి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ, అది పవర్స్ ఆఫ్ 2. అలానే తీసుకోవచ్చు, లేదంటే నంబర్ అండ్ నంబర్ -1 ఈక్వల్ టు 0, నెంబర్ ఏదైతే తీసుకున్నానో అది 1 చేసి -1 చేసి రెండింటికి అండ్ ఆపరేషన్ చేస్తే ఈక్వల్ టు 0 అయితే ఖచ్చితంగా వాల్యూ మీకు పవర్స్ ఆఫ్ 2నే అవుతుంది. అంటే 2 4 8 16 32 అలా జనరేట్ అవ్వాలి వాల్యూ, ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ర్యాండమైజ్డ్ వాల్యూస్ 0 1 x z ఇదే జనరేట్ అవ్వాలి అంతే. సో ఇక్కడ ఏం చేశాడు, ఫంక్షన్ వాయిడ్ ర్యాండమైజేషన్ తీసుకున్నాడు, కేస్ తీసుకున్నాడు, కేస్ స్టేట్మెంట్లో 0 0 అయితే 0, 0 1 అయితే 1, 1 0 అయితే x, 1 1 అయితే z కన్స్టెంట్ రాశాడు, పోస్ట్ ర్యాండమైజేషన్ యూజ్ చేసుకొని చేశాడు. ఇక్కడ ఎన్కోడింగ్ వాల్యూ తీసుకున్నాడు, లాజిక్ వాల్యూ తీసుకున్నాడు, లాజిక్ వాల్యూ 0 1 x వాల్యూస్ని అసైన్ చేస్తున్నాడు, ఎన్కోడింగ్కి వచ్చేసరికి 2 బిట్ తీసుకున్నాడు, అది కేస్ స్టేట్మెంట్లో అప్లై చేశాడు. అలానా చేయొచ్చు, లేదంటే ఈనమ్ డేటా టైప్ తీసుకొని 0కేమో 0, 1కేమో 1, 2కేమో x, వాల్యూకేమో x, అలాగా ప్రతిదానికి తీసుకున్నాడు. సో x వాల్యూ ఏమో 2, z వాల్యూ ఏమో 3, సో 0కి 0, 1కి 1, x వాల్యూకి 1 టిక్ x, z వాల్యూకి 1 టిక్ z. సేమ్ ఇది పైది కిందది ఒకటే, కానీ ఇక్కడ టైప్ డెఫ్ తీసుకున్నాడు,
ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఎన్కోడింగ్ కండిషన్ కేస్ స్టేట్మెంట్లు రాశాడు అంతే. అదేనా అలా ఇది కామన్ ఇంకా. సో ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కన్స్ట్రైంట్స్లో మీకు. ఓకే, ఇవి చెప్తాను మళ్ళీ. సో సేమ్ కానీ టైం పడుతుంది అంతే. సో ఇన్హెరిటెన్స్ ఇన్ కాన్సెప్ట్. సో కన్స్ట్రైంట్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కదా, అలాంటి కన్స్ట్రైంట్స్ అన్ని అడుగుతాడు మీకు. అవి ఇంకేమున్నాయి కన్స్ట్రైంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఆడ్ లొకేషన్స్, ఆడ్ నెంబర్స్ ఈవెన్ లొకేషన్ మీకు చెప్పాను ఇప్పుడు ఎగ్జాంపుల్. ఫిబొనాకీ సిరీస్ మీద ఎగ్జాంపుల్, ప్రైమ్ నెంబర్స్ మీద ఎగ్జాంపుల్, అండ్ దెన్ ట్రయాంగులర్ నెంబర్స్ మీద ఎగ్జాంపుల్, అండ్ దెన్ డయాగ్నల్స్ 0 ఉండాలంట. తర్వాత లార్జర్ వాల్యూ షుడ్ బి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, కన్స్ట్రైంట్ టు జనరేట్ ఆల్టర్నేట్ బిట్వీన్ ద లార్జర్ అండ్ స్మాలర్ వాల్యూస్. ఆల్టర్నేట్గా ఉండాలంట ప్రతిదీ. ఇది స్మాలర్, ఇది లార్జర్, స్మాలర్ అంటే వేవ్ ఫామ్ రూపంలో ఉండాలి. అలాగే సమ్ రేంజ్ని జనరేట్ చేయమన్నాడు. ఓకే, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి. ఓకే, కన్స్ట్రైంట్ మీద ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ అనమాట. సో ఒక్కొక్కటి. ఇప్పుడు ఇదేంటి, ఇన్హెరిటెన్స్ ఇన్ కన్స్ట్రైంట్స్. ఇన్హెరిటెన్స్ అంటే మీకు తెలిసిన కాన్సెప్ట్. ఇన్హెరిటెన్స్ అంటే చైల్డ్ క్లాసు పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని, మెథడ్స్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది, అంతే కదా. థింక్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మీద థింక్ చేసుకొని పేరెంట్ క్రియేట్స్ అనేవి ఏం చేస్తుంది, పేరెంట్ అనేవాడు రూల్స్ పెడతాడు. రూల్స్ పెట్టినప్పుడు చిల్డ్రన్ మస్ట్ స్టడీ 2 hours డైలీ. సో 2 గంటలు ఖచ్చితంగా చదవాలి. ఖచ్చితంగా చదువుతారు. 2 గంటలు చదవచ్చు, లేదంటే 2 గంటల కన్నా ఎక్కువన్నా చదవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ పేరెంట్ పెట్టిన దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి, అంతే కదా. సో చైల్డ్ ఇన్హెరిట్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద పేరెంట్ బట్ మోడిఫైస్ ఓన్లీ వాట్ ఇట్ ఈస్ నీడెడ్. వాళ్ళు ఇన్హెరిట్ చేసుకుంటారు, అట్ ది సేమ్ టైం వాళ్ళు కావాలంటే మోడిఫై కూడా చేసుకుంటారు. ఓకేనా. సో వాట్ ఈస్ కన్స్ట్రైంట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చేస్తుంది, కన్స్ట్రైంట్ ఇన్హెరిటెన్స్ అంటే క్లాస్ ఇన్హెరిట్స్ అనదర్ క్లాస్. ఓకే, వన్ క్లాస్ ఉంది, ఈ క్లాస్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ అన్ని అనదర్ క్లాస్లో కూడా తీసుకుంటుంది. సో చైల్డ్ క్లాస్ అనేది క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్, ఇది పేరెంట్ క్లాస్ అయితే ఇది చైల్డ్ క్లాస్. ఓకే, క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్. అంటే చైల్డ్ ఏం చేస్తుంది, వేరియబుల్స్ని, మెథడ్స్ని, కన్స్ట్రైంట్స్ని, ఫంక్షన్స్ని, టాస్క్ని అన్ని పేరెంట్ క్లాస్ నుంచి తెచ్చేసుకుంటుంది. అది అర్థమైందా. ఎందుకు మనకి ఇది కావాలి అంటే, సపోజ్ మీరు ఏదైనా వెరిఫై చేయాలి అని అనుకుంటే కనుక, ఇప్పుడు సపోజ్ ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్ని మీరు వెరిఫై చేయాలనుకుంటున్నారు. ఏమేమి వెరిఫై చేయాలనుకుంటున్నారు, అడ్రస్, డేటా, బరస్ట్, లెంత్, టైప్, వీటిని వెరిఫై చేయాలనుకుంటున్నారు. అడ్రస్ అనేది 0 to 100లో ఉండాలి. అండ్ దెన్ టెస్ట్, బట్ వన్ స్పెషల్ టెస్ట్ నీడ్స్ అడ్రస్ అనేది 100,000 నుంచి 2,000 లోపల ఉండాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీట్రైటింగ్ ఎంటైర్ క్లాసు మనం ఏం చేస్తాం, ఇన్హెరిట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్హెరిట్ చేసుకుని మోడిఫై చేసుకోవచ్చు. జస్ట్ ఒక చైల్డ్ క్లాస్ తీసుకుని ఆ అడ్రస్ని 100 నుంచి 1 to 100తో పాటు మనం 100,000 నుంచి 2,000 లోపల జనరేట్ చేయాలి. అలాంటి కేసులో ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాడు, క్లాస్ పేరెంట్ తీసుకున్నాడు, 7 down to 0 వాల్యూస్, వాల్యూ అనేది >0 <10. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇన్సైడ్ కీవర్డ్ వాడకుండా మీరు ఇలా కూడా జనరేట్ చేసుకోవచ్చు. అంటే వాల్యూ అనేది >0 <10. ఓకే, అంటే మీరు 1 నుంచి 10, 0 నుంచి 10 లోపలనే వస్తాయి. మీరు ఇందాకటి వరకు ఏం చేస్తారు, ఇన్సైడ్ సమ్ 0 to 10 అనేది తీసుకున్నారు కదా, ఇలానే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, చైల్డ్ క్లాస్ ఏం చేస్తుంది, ఇన్హెరిట్ చేసుకుంటుంది కదా. ఏమి ఇన్హెరిట్ చేసుకుంటుంది, చైల్డ్ క్లాస్ ఆటోమేటికలీ ఇన్హెరిట్స్ వాల్యూ, వేరియబుల్స్, కాన్స్టెంట్స్. నో అడిషనల్ కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్. అడిషనల్ కోడింగ్ ఏమీ లేకుండా అన్నిటిని తెచ్చేసుకుంటుంది. అయితే ఇక్కడ మనకి ఓవర్ రైడింగ్ పాసిబుల్ అవుతుందా అంటే ఓవర్ రైడింగ్ పాసిబుల్ అవుతుంది. ఓకే,
మనం క్లాస్ యొక్క ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మీరు క్లాస్లో పేరెంట్ క్లాస్లో సమ్ కన్స్ట్రెంట్స్ రాశారు ఇన్సైడ్ 1 to 9 అని. ఓకే, చైల్డ్ క్లాస్ ఆటోమేటిక్గా తెచ్చేసుకుంటుంది. ఓకే, మిగతాదంతా కామన్. మాడ్యూల్ టీబీ, పేరెంట్ పి, చైల్డ్ సి. సో పేరెంట్కి చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేషను, పి డాట్ ర్యాండమైజ్ పేరెంట్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది, రిపీట్ 5 సి డాట్ ర్యాండమైజ్ అండ్ దెన్ సి వాల్యూస్ని కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, చైల్డ్ క్లాస్ని పేరెంట్ క్లాస్ని కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, కన్స్ట్రైంట్ ఓవర్ రైడ్. చైల్డ్ అనేది దేని పర్పస్ కోసం? సపోజ్ చైల్డ్ నీడ్స్ డిఫరెంట్ రూట్స్, పేరెంట్ని ఫాలో అవుతుంది, అట్ ది సేమ్ టైం వాడు కూడా కొన్ని రూల్స్ పెట్టుకుంటాడు అనమాట. ఓకే, సేమ్ కన్స్ట్రైంట్ నేమ్ అది మనం ఖచ్చితంగా ఇన్హెరిట్ చేసేటప్పుడు అంటే ఓవర్ రైట్ చేసేటప్పుడు ఇక్కడ కన్స్ట్రైంట్ నేమ్ ఏంటి? వాల్యూ సి కదా, ఇక్కడ కూడా సేమ్ కన్స్ట్రైంట్ నేమ్ వాడాలి. అప్పుడు వాల్యూ ఇన్సైడ్ దట్ 10 to 30. సో సేమ్ కన్స్ట్రైంట్ నేమ్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే మనం ఓవర్ రైట్ చేసేటప్పుడు పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రైంట్ని, పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రైంట్ని చైల్డ్ క్లాస్లో ఓవర్ రైట్ చేసేటప్పుడు పేరెంట్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే చైల్డ్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోవాలి కన్స్ట్రైంట్ నేమ్. ఇక్కడ చూసారా కన్స్ట్రైంట్ ఓవర్ రైడ్ అవుతుందా? సో కంప్లీట్లీ రీప్లేస్ చేసేస్తుంది అనమాట. అంటే ఇందాక చెప్పాం కదా, అంతే. 0 to 9, 1 to 9 అనేది పేరెంట్ జనరేట్ చేసింది, కానీ నాకు వద్దు అనుకున్నాను. సో 10 to 30 జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఈ కోడ్ అంతటిని నేను మళ్ళీ రీప్లేస్ చేయకుండా ఇన్హెరిట్ చేసుకుంటా. ఇన్హెరిట్ చేసుకుని కొత్త కన్స్ట్రెంట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటా. అప్పుడు కంప్లీట్గా చైల్డ్ అనేది పేరెంట్ని ఓవర్ రైట్ చేసేస్తుంది అనమాట. ఓకే, నేమ్స్ అనేవి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. అంటే వర్క్స్ ఏం చేస్తుంది, ఏమి వాల్యూ సి అనే దానికి పేరెంట్ క్లాస్ యొక్క నేము చైల్డ్ క్లాస్ నేము సేమ్ ఉంటేనే వర్క్ అవుతుంది, లేదంటే ఇన్హెరిట్ కంపైలేషన్ ఇష్యూ వచ్చేస్తుంది. ఓకే, డిఫరెంట్ నేమ్స్ ఉంటే ఏం జరుగుతుంది? ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూసారా ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అయిపోతే మీకు అవుట్పుట్ 0 వస్తుంది, ఏమీ రాదు ఇంకా. ఇక్కడ ఏం చేశాడు? ర్యాండ్ ఇంట్ వాల్యూ తీసుకున్నాడు, కన్స్టెంట్ వాల్యూ సి తీసుకున్నాడు, లెస్ దాన్ 10. ఇక్కడ గ్రేటర్ దాన్ తీసుకున్నాడు, కానీ న్యూ సి అని చెప్పేసి తీసుకున్నాడు. నాట్ పాసిబుల్. ఓకే, చైల్డ్ అనేది సి డాట్ నాట్ ర్యాండమైజ్ అయితే వాల్యూ అనేది డిసేబుల్ అయిపోతుంది, అంటే ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. ఓకే, ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అయితే 0 వస్తుంది. అర్థమైందా? హౌ కన్స్ట్రైంట్స్ ఓవర్ రైడ్ వర్క్స్ ఇంటర్నల్లీ. ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 0 నుంచి 100 వరకు పేరెంట్ ప్రొడ్యూస్ అయితే 1000 నుంచి 2000 వరకు చైల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ సేమ్ నేమ్ వాడిని చూసారా, అడ్రస్ సి, ఇక్కడ కూడా అడ్రస్ సి. సో సేమ్ నేమ్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఓవర్ రైడింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో సాల్వర్ ఇగ్నోర్స్ దట్ పేరెంట్ వర్షన్ అండ్ యూజెస్ దట్ చైల్డ్ వర్షన్. అంటే అడ్రస్ అనేది ఏమవుతుంది, 1000 నుంచి 2000 లోపల జనరేట్ అవుతుంది. సేమ్ ఇంతే, మల్టిపుల్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు కూడా మీరు అడ్రస్ ఇన్సైడ్ ద రేంజ్ ఓవర్ రైడ్ చేయాలి అనుకుంటే కనుక చైల్డ్ వర్షను పేరెంట్ వర్షను రెండు యాక్టివ్గా ఉన్నప్పుడు. సో ఇక్కడ చూసారా ఏం చేశారు, లెస్ దాన్ 100 అడ్రస్కి మల్టిపుల్ కన్స్టెంట్స్ తీసుకున్నారు, అడ్రస్ ఏమో లెస్ దాన్ 100 తీసుకున్నారు. ఇక్కడ అడ్రస్ ఇన్సైడ్ 500 to 1000 తీసుకున్నారు. అప్పుడు చైల్డ్దే వర్క్ అవుతుంది. ఓకే, సేమ్ ఇది కూడా అంతే. సో యూజింగ్ కన్స్ట్రైంట్ మోడ్స్ అంటే మీరు ఏం చేస్తున్నారు, మోడ్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు కదా. అంటే కన్స్ట్రైంట్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఓవర్ రైడ్ చేసే బదులు కొన్నిసార్లు నాకు ఆ కన్స్ట్రైంట్ అవసరం లేదు, కొత్త కన్స్ట్రైంట్ రాసుకున్నాను ఇన్లైన్లో, అలాంటప్పుడు నేను కన్స్ట్రైంట్ మోడ్ని యూజ్ చేసుకుని ఆఫ్ చేసుకుంటాను అనమాట. సో డిజేబుల్ పేరెంట్ కన్స్ట్రైంట్ని డిజేబుల్ చేయాలి అని అంటే కనుక కన్స్ట్రైంట్ న్యూ అడ్రస్ సైడ్ అడ్రస్ యూజ్ఫుల్ ఫర్ డైనమిక్ బిహేవియర్. చేంజ్ అయినప్పుడు మనం
అంటే మోడ్ 0 తీసుకుంటే కనుక పేరెంట్ కన్స్ట్రెయింట్ ని మనం ఆఫ్ చేసేయచ్చు. అడ్రస్ సి అనేది ఎవరికి సంబంధించింది, పేరెంట్ కి సంబంధించింది కదా, అది ఆఫ్ చేసేయచ్చు. సాఫ్ట్ కన్స్ట్రెయింట్ ప్లస్ ఇన్హెరిటెన్స్. సాఫ్ట్ కన్స్ట్రెయింట్ అంటే ఇక్కడ చూడండి, కన్స్ట్రెయింట్ అడ్రస్ సి సాఫ్ట్ యూజ్ చేసేది అంటే ఇది పని చేయదు ఇంకా, అర్థమైందా? అండ్ దెన్ అడ్రస్ ఈక్వల్ టు 500 ఇది మాత్రమే వర్క్ అవుతుంది, అంటే చైల్డ్ విన్ అవుతుంది, పేరెంట్ విన్ అవుతుంది. సో ఓవర్ రైట్ చేసుకున్నా పర్వాలేదు, సాఫ్ట్ యూజ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. సేమ్ ప్రోటోకాల్ వెరిఫికేషన్ అడ్రస్ డేటా, అడ్రస్ ఇన్సైడ్ ఏమో 1000 టు అంటే 1024 వరకు తీసుకున్నది, అందుకని 0 to 1023 తీసుకున్నాడు. అండ్ దెన్ ఈథర్నెట్ ప్యాకెట్ వచ్చేసరికి 2000 to 2000, అండ్ దెన్ యూఎస్బి ప్యాకెట్ 2000 to 3000, పీసీఐ ప్యాకెట్ వచ్చేసరికి 3000 to 4000. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ ఇక్కడ ఏంటి, ఈ ప్యాకెట్ ఇది ఈ ప్యాకెట్ నుంచి ఈథర్నెట్ ప్యాకెట్ తీసుకున్నాడు అంటే వీడి చైల్డ్. సో ఇప్పుడు ఈడికి పేరెంట్ ఎవరు అంటే యూఎస్బి ప్యాకెట్ పేరెంట్ ఎవరు, ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ప్యాకెట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాడు. అన్ని చైల్డ్ క్లాసెస్, అన్ని డిఫరెంట్ క్లాసెస్. ఓకే, సో ఒక్కొక్కటి డిఫరెంట్ క్లాసెస్. సో మల్టిపుల్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఎలా వర్క్ అవుతుంది అదొకసారి చెక్ చేయండి, అర్థమైందా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్హెరిటెన్స్ అంటే స్టూడెంట్స్ అందరూ ఒకటే యూనిఫామ్ ఫాలో అవుతుంటారు, కానీ స్పోర్ట్స్ టీమ్ మాత్రం ఏం చేస్తున్నాడంట, ఇట్స్ పార్ట్ ఆఫ్ స్కూల్ బట్ ఆన్ మ్యాచ్ డే దే వేర్ స్పోర్ట్స్ జెర్సీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్. సో అంటే నార్మల్ డ్రెస్ వేసుకునే యూనిఫామ్ వేసుకున్నప్పుడు బదులు స్పోర్ట్స్ డే అప్పుడు జెర్సీ వేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఫాలో అవుతారు కానీ వీళ్ళు కొత్త వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది స్పోర్ట్స్ టీమ్ అనేది ఏం చేస్తుంది, స్కూల్ రూల్స్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది, బట్ ఓవర్ రైడ్స్ వన్ స్పెసిఫిక్ రూల్, ఒక స్పెసిఫిక్ రూల్ ని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. సో అదే కన్స్టెంట్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? సో చైల్డ్ క్లాస్ అనేది ఏం చేస్తుంది, ఆల్ మెథడ్స్ ని వేరియబుల్స్ ని అన్నిటిని కన్స్టెంట్స్ ని పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. అప్పుడు చైల్డ్ డిఫైన్స్ ఎ కన్స్టెంట్ విత్ ద సేమ్ నేమ్ ఇట్ రీప్లేస్ ది పేరెంట్ వెర్షన్. సేమ్ నేమ్ తో ఉంటే కనుక వెర్షన్ ని రీప్లేస్ చేస్తుంది, అది లేకపోతే కనుక ప్రాబ్లం ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే, సో ఇక్కడ వరకు చూడండి.